Hallelujah. Hallelujah. All the happy people, lift your both hands and shout one more hallelujah. సంతోషంగా ఉన్న వారందరూ రెండు చేతులు పైకెత్తి మరొక్కసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. Greetings to all the bachelors in the name of Lord and Savior Jesus Christ. సాటిలేని మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. One more time, it's a privilege to stand before you with the glorious gospel. మరొకసారి ఈ మహిమాయుక్తమైన సువార్తను చేబూని మీ అందరి మధ్యలో నిలబడటం నాకు దొరికిన ధన్యతగా భావిస్తున్నాను. And the presence of God is here. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. God's glory is covering over this place. దేవుని మహిమ ఈ ప్రాంగణమంతా నింపివేస్తూ ఉన్నది. The mighty angels of God is walking in this premise. దేవుని యొక్క బలమైనటువంటి దూతలు ఈ ప్రాంగణమంతా సంచారము చేస్తూ ఉన్నారు. Like iron pieces are attracted towards a magnet, you are going to be drawn into the love of God this night. ఎలాగైతే ఇనుప ముక్కలు అయస్కాంతం చేత ఆకర్షించబడతాయో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మీరందరూ కూడా దేవుని ప్రేమ చేత ఆకర్షించబడబోతున్నారు. Come on, hallelujah. హల్లెలూయా. May the wonderful Lord move in this place. బలమైన దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. God is going to touch and heal you. దేవుడి రాత్రి మిమ్మును ముట్టి బాగు చేయబోతున్నాడు. One more time, I am extending my hearty regards to Pastor Solomon Raj, his wonderful family and the entire team for giving this wonderful opportunity. మరొకసారి నాకు ఇట్టి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు దైవజనులు పాస్టర్ సాల్మన్ రాజు గారికి, వారి కుటుంబానికి, అలాగే వారి బృందం అంతటికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. Thank God for the presence of all the wonderful servants of God. అలాగే దేవుని యొక్క అద్భుతమైన సేవకులందరూ ఇక్కడ ఉన్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. I'm so pleased to have Pastor Samson over here from Rajamundry. అలాగే రాజమండ్రి నుండి వచ్చినటువంటి దైవజనులు పాస్టర్ సామ్సన్ రాజు గారిని బట్టి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. And thank God for the helping in our translation with the Pastor Yesudas. అలాగే పాస్టర్ యేసుదాస్ గారు తర్జుమా విషయంలో సహకరిస్తున్నారు, వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. Yeah, he is a servant of Jesus. వారు కూడా దేవుని సేవకులు. Yeah, that reflecting through his name. వారి పేరులో ఉన్నటువంటి భావం కనపడుతూ ఉంది. Amen. Yesudas, that means servant of Jesus. యేసుదాసు అనగా యేసయ్యకు సేవకుడు, దాసుడు. Amen. ఆమేన్. Are you ready? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? Are you ready? దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారా? Are you ready to receive the voice of God from heaven? పరలోకము నుండి దేవుని స్వరమును అంగీకరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. Hallelujah. Hallelujah. Yes, yes. Open your mouth. Open your mouth and praise God. అలాగే చప్పట్లు కొడుతూ నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. Close your eyes. Close your eyes. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతించండి. Raise your voice and praise him. దేవుణ్ణి స్తుతించండి, గట్టిగా దేవుణ్ణి స్తుతించండి. Yes, yes, yes. అవును, స్తుతించండి, స్తుతించండి. Speak in tongues. అన్య భాషల్లో మాట్లాడి ప్రభుని గణపరచండి. అన్య భాషల్లో ప్రభుని స్తుతించండి. Come on, all brothers, while clapping your hands, talk in tongues and praise God. చప్పట్లు కొడుతూ ఉండగా సహోదరులు సహోదరీలు అన్య భాషల్లో ప్రభునామాన్ని ఘనపరచండి. Fire is falling here. అగ్ని దిగి వస్తోంది. Fire is falling here. అగ్ని ఇక్కడ దిగి వస్తుంది. Thank you, Lord Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Lord Jesus. యేసయ్యా నీకు వందనాలు. Hallelujah, Lord. హల్లెలూయా. Lift your both hands before the presence of God. దేవుని సన్నిధానంలో రెండు చేతులు పైకెత్తుదాం. Everybody ask the Lord, Lord, talk to me this night. అందరూ ప్రభుతో ఈ మాట చెప్పండి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడు. Look to heaven and say, Lord, talk to me this night. అందరూ అడుగుదాం, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు thank you తండ్రి, for this blessed and wonderful time thou hast given to us. మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. Oh, now this is your time, this is your place, and these are your people. దేవా ఇది నీ సమయము, ఇది నీ స్థలము, వీరు నీ ప్రజలై ఉన్నారు. Come and have in the midst of your people. ప్రభువా దిగి వచ్చి నీ ప్రజల మధ్యలో మీరు సంచారము చేయమని అడుగుతున్నాము. How you walk in the cool of the day in the Garden of Eden in such a manner with your total majestic presence, move in the midst of your people. ఏదెను తోటలో చల్లపోట నీవు ఎలాగనైతే సంచరించావో ఆ రీతిగానే ఈ రాత్రి మా మధ్యలో సంచారము చేయండి. Let the revelations of the word of God reveal in a wonderful manner. నీ వాక్య ప్రత్యక్షతలు అద్భుతమైన రీతిలో మా కళ్ళకు కట్టినట్లుగా కనపడనివ్వండి. Every false spirits and hindrances working against the spiritual ministry, I rebuke it in the name of Jesus. ఈ ఆత్మ పరిచర్యకు విరోధముగా పనిచేయుటకు
రేగుచున్న ప్రతి విధమైనటువంటి దురాత్మలను యేసు అధికారంగా నామములో బంధిస్తూ ఉన్నాము. Oh, every evil spirit I cast you out from this place. ప్రతి దుష్టాత్మ యేసు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Inviting the Holy Spirit over the entire area. పరిశుద్ధాత్మని ఈ ప్రాంగణమంతా ఆవరించునట్లుగా ఆహ్వానిస్తూ ఉన్నాము. Oh, glorify the name of Jesus. యేసయ్య నామమునికి మహిమ కలుగును గాక. We give all the glory. నీకే మహిమ చెల్లిస్తున్నాము దేవా. In Jesus name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Everybody shout amen. అందరూ గట్టిగా ఆమేన్ అని కేక వేయండి. Turn our attention to two scriptures tonight. ఈ రాత్రి రెండు లేఖన పాఠాల వైపు మన యొక్క ఏకాగ్రతను మలుపుదాము. The book of Genesis and Jude verse 14 and 15. మొదటిగా ఆదికాండ గ్రంథము, తర్వాత యోధా పత్రికలో నుండి 14-15 వచనాలు. Open your Bible everybody. Genesis chapter 5. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మొదటిగా ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం. Yes, those who don't know where is book of Genesis, come to the front. Let me pray for you. ఆదికాండం ఎక్కడ ఉందో తెలియని వారు ఎవరైనా ఉంటే త్వరగా పరిగెత్తుకొని ముందుకు వచ్చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాను. Yes, Genesis chapter 5. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం. Yes, open everybody. Genesis chapter 5 verse 21 to 24. అందరూ తెరవండి. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. Followed by Jude verse 14 and 15. అలాగే యోధా పత్రిక 14-15 వచనాలు. With the pastor Jesus asks, you have to rise and in a shouting voice you have to read with him. పాస్టర్ యేసుదాస్ గారితో పాటుగా కలిసి మీరందరూ కూడా చదవండి. మొదట ఆదికాండం 5వ అధ్యాయము 21 నుండి అందరూ కలిసి చదువుదాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇప్పుడు యోధా పత్రికలో నుండి మనము చదువుదాం. యోధా పత్రిక 14-15 వచనాలు చదువుదాం. Yes, Jude verse 14 and 15. ఆదాము మొదలుకొని తెరవండి, అందరూ తెరవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. Hallelujah. 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 So tonight let us walk with God. That's his title. ఈ రోజు ఈ ప్రసంగ శీర్షిక ఏంటంటే దేవునితో కలిసి నడుద్దాం. Yes, let us walk with God. దేవునితో కలిసి నడుద్దాం. Hello, let us walk with God. దేవునితో కలిసి నడుద్దాం. సరేనంటారా? Touch two people, look at their face and shout with them, don't walk alone. ఇద్దరిని మీరు ముట్టి వారి ముఖంలోకి చూసి చెప్పండి, ఒంటరిగా నడవద్దు. Don't walk alone. Don't walk alone. ఒంటరిగా నడవద్దు. It is dangerous walking alone. ఒంటరిగా నడుచుట ప్రమాదం. Oh, it is walking alone is dangerous. ఒంటరిగా నడుచుట ప్రమాదకరము. But walk with Emmanuel. ఇమ్మానుయేలుతో కలిసి నడవాలి. Amen. Amen. Walk with Jesus. యేసయ్యతో కలిసి నడుద్దాం. My dear brothers and sisters, walking with God is a glorious experience, so from the one end to another end of the Bible. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఒక వైపు నుండి మరొక వైపు వరకు వెళ్ళిపోతే ఈ దేవునితో కలిసి నడుచుట అనేది ఓ మహిమాయుక్తమైన అనుభవం. When Apostle Paul in a metaphor form, when he was talking about the Christian life in the book of Corinthians, he is saying that walking with God is a one metaphor. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో విశ్వాస ప్రయాణమును దేనితో పోల్చాడంటే దేవునితో నడుచుటతో పోల్చాడు. Yes, and he said running race is another metaphor. ఆ తర్వాత మరొక రూపకాలంకారం ఉపయోగించాడు. అప్పుడు అక్కడ ఏమన్నాడంటే పరుగెత్తుదాము అన్నాడు. Oh, running race is one one metaphor for Christian life. క్రైస్తవ విశ్వాస ప్రయాణమునకు పరుగెత్తుదాం అనేది మరొక పోలికగా చెప్పాడు పౌలు. Walking with God another metaphor. దేవునితో నడుచుట అనేది మరొక పోలికగా చూపించాడు విశ్వాస యాత్ర. Who are the people walk with God? దేవునితో నడిచిన వారు ఎవరు? Oh, in the morning we already heard. ఉదయాన్నే మనము విన్నాము.
Oh, Adam and Eve, only two people, they were in glory and they are walking with God in the Garden of Eden. ఆదాము అవ్వలనబడే ఆ ఇద్దరు మాత్రమే మహిమలో ఉండి దేవునితో ఏదెను తోటలో నడిచారు అని. Amen. ఆమేన్. Then after that the Bible says, ఆ తర్వాత బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, yes, Abraham walked righteously before the Lord. అబ్రహాము దేవుని ఎదుట నీతిమంతునిగా నడిచాడు. Abraham walked righteously before God. అబ్రహాము దేవుని ఎదుట యథార్థవంతుడిగా నిందారహితుడిగా నడిచాడు. Bible says Noah traveled with God. బైబిల్ చెప్తుంది నోవహు కూడా దేవునితో నడిచాడు. Noah traveled with God. నోవహు కూడా దేవునితో ప్రయాణం చేశాడు. Under the glory, Moses was not only walking alone, but he led the people in the wilderness. ఆ మహిమ మేఘము క్రింద మోషే ఒక్కడే నడవటం కాదు, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని కూడా నడిపించాడు అరణ్యములో. Hallelujah. హల్లెలూయా. Noah traveled with God. నోవహు దేవునితో ప్రయాణించాడు. Abraham walked righteously before the Lord. అబ్రహాము దేవుని ఎదుట యథార్థవంతుడిగా నడిచాడు. Noah, Moses and the entire assembly, they walk under the glory of God. అలాగే మోషే, అలాగే ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా దేవుని మహిమ క్రింద నడిచారు. Hey, come to when you turn your attention to New Testament. క్రొత్త నిబంధనలోనికి మన ధ్యాసను మనం మరల్చినట్లయితే, three people, Peter, James and John, they followed Jesus and they saw the transfiguration glory in the transfiguration mountain. పేతురు, యాకోబు, యోహాను అనే ఆ ముగ్గురు శిష్యులు కూడా యేసయ్యతో నడిచారు. వారు రూపాంతర పర్వతం మీద యేసయ్య రూపాంతరం అయ్యేటువంటి ఆ ప్రక్రియను చూశారు. So walking with God is a glorious experience. దేవునితో నడుచుట అనేది ఓ మహిమ కలిగినటువంటి అనుభవము. God is our Father. దేవుడు మనకు తండ్రి. We all are his children. మనమందరము ఆయన పిల్లలము. It is the call of the Father. Hey son, my daughter, come, let us walk together. తండ్రి పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, రండి మనము కలిసి నడుద్దాము అని. Hey, how many of you want to walk with God? మీలో ఎంతమంది దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నారు? If you like to walk with God, నిజముగా దేవునితో నడవటం మీకు ఇష్టమైతే, then lift your hands and say, yes Lord, let me walk with you. చేతులు పైకెత్తి చెప్పండి, ప్రభువా నీతో నడిపించు నాయనా. Yes Lord, I want to walk with you. దేవా నీతో కలిసి నడవాలని కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. గట్టిగా hallelujah. గట్టిగా చెప్పండి హల్లెలూయా. So it's a glorious experience walking with God. దేవునితో నడుచుట అనేది ఓ మహిమాయుక్తమైన అనుభవము. There are so many examples and explanations you can see talking about walking with God. దేవునితో నడుచుటను గూర్చినటువంటి అనేకమైనటువంటి అనుభవాలు, వివరణలు మనం చూడగలం. You can write it all these notes. వీటన్నిటిని మీరు రాసుకోవచ్చు, రాసుకోగలిగిన వారు. And you can preach this sermon wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రసంగాన్ని మీరు ప్రసంగించుకోవచ్చు. I give you the copyright of all my messages. నా ప్రసంగాలన్నిటికీ కాపీరైట్ ఇచ్చేస్తున్నాను నేను. This is not my message, this is God's message. ఎందుకని అంటే ఇది నా ప్రసంగం కాదు, దేవుడిచ్చిన వర్తమానం కాబట్టి రైట్ టు కాపీ. The voice may be mine, but the message 100% the honor is Lord. ఒకవేళ మాటలైతే నావై ఉండవచ్చు గాని వర్తమానం మాత్రం నిక్కచ్చిగా దేవునిదే. Yes, in YouTube channel in Malayalam there are more than 3,500 messages of Brother Suresh Babu. యూట్యూబ్ ఛానల్లో బ్రదర్ సురేష్ బాబు గారి ఛానల్లో 3,500కు పైచిలకు వర్తమానాలు ఉంటాయి. And if you are having the ability to talk in tongues, you can interpret and you can receive all the messages. మీరు అన్య భాషల్లో మాట్లాడి భాషలకు అర్థం చెప్పే కృపావరాలు ఉంటే మలయాళం ప్రసంగాలు వినేసి మీరే అర్థం చేసేసుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. Oh, if you are happy, shouting hallelujah. సంతోషంగా ఉన్న వారు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. What are the types of walking in the Bible? బైబిల్ గ్రంథములో దేవునితో నడిచిన అనుభవాలు. Write it down. రాసుకోండి, మరలా చెప్తున్నాను. Walking in faith. విశ్వాసముతో నడుచుట. Walking in faith. విశ్వాసముతో నడుచుట. 2 Corinthians chapter 5 verse 7 says. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. 2 Corinthians chapter 5 verse 7 says. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది. For we walk by faith, not by sight. మనము
విశ్వాసము వలన నడుచుచున్నాము గాని వెలిచూపు వలన కాదు. We are walking by faith, not by sight. మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుచున్నాము. And I want to tell you, if you walk by faith, it will be a supernatural walk. మనము విశ్వాసముతో నడిచినట్లయితే అది ప్రకృతి అతీతమైనటువంటి ప్రయాణము. Yes, Jesus said, "Hey Peter, come." అవును, యేసయ్య అన్నాడు, పేతురు రా. And Peter began to walk on the water. పేతురు నీటి మీద నడవడం మొదలుపెట్టాడు. The other 11 disciples, they thrilled, they perplexed, they amazed and marveled. మిగిలిన 11 మంది అపోస్తలు శిష్యులేమో వారికి ఆశ్చర్యం కలిగింది. వారు అమ్మో ఏమిటి వింత అన్నట్లు చూశారు. Oh, Peter is walking on the water. ఓహో, పేతురు నీటి మీద నడుస్తున్నాడు. Because he is not walking by sight, he was walking by faith. అతడు వెలిచూపు వలన కాదు, విశ్వాసం వలన నీటి మీద నడవగలిగాడు. Jesus already said, "Come." ఎందుకంటే యేసయ్య అప్పటికే చెప్పాడు, పేతురు రా, నడువు. రా రా అని పిలిచాడు యేసయ్య. పేతురు రా, పేతురు నీవు రా అని పిలిచాడు. So Peter didn't step on the water, but he stepped on the word of Jesus. పేతురు నీటి మీద కాదు అడుగు వేసింది, యేసయ్య మాట మీద అడుగు వేశాడు. Hallelujah. హల్లెలూయా. Peter stepped in the word of Jesus. పేతురు యేసయ్య మాట మీద అడుగు నిలిపాడు. And if you walk in faith, మీరు విశ్వాసముతో నడిస్తే your relatives, your neighborhood people, they are going to marvel. మీ పొరుగువారు, మీ బంధువులు మిమ్మల్ని చూచి ఆశ్చర్యపోతారు. Oh, they are going to marvel with your life and your family. వారు మీ జీవితమును బట్టి, మీ కుటుంబాన్ని బట్టి ఆశ్చర్యచకితులవుతారు. Because you are not no more walking by your sight but by faith. ఎందుకంటే నీవిక ఏ మాత్రము వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుస్తావు. Oh, the Bible says even though we are believers walking by faith, we are walking in humility. బైబిల్ చెప్తుంది మనము విశ్వాసులము, విశ్వాసముతో నడుస్తున్నాము, అలాగే మనము దీనత్వముతో Oh, నడుస్తున్నాము. we are walking in humility. దీనత్వముతో నడవట. Micah chapter 6 verse 8, the Bible says, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం బైబిల్ ఇలా చెప్తుంది, walk in humility. మీరు దీనత్వముతో నడవాలి అని. Somebody say amen. ఆమేన్ అని చెప్పండి. Yes, shout amen very nicely. ఆమేన్ అని చెప్పినప్పుడు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. If God wants to use you, దేవుడు మిమ్మును వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. humility is needed. దీనత్వము అవసరము దేవుడు వాడుకోవాలంటే. How much we are taking care to dress ourselves, that much we need to cover ourselves with the humbleness, with the humility. మనలను మనము వస్త్రముతో కప్పుకోవడానికి ఎలాగైతే తాపత్రయపడుతూ ఉంటామో అలాగే దీనత్వముతో కూడా మనలను మనము కప్పుకోవాలి. Because James chapter 4 says, ఎందుకంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం చెప్తుంది, God resists the proud and he is so close to the humble. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేవాడు. Yeah, let us be humble. అందుకనే దీనులమై ఉందాము దేవుని ఎదుట. Oh, manna is coming from heaven. మన్నా పరలోకము నుండి దిగి వస్తుంది. Even though manna is coming from heaven, we have to bend down to pick the manna. మన్నా పైనుండే పడుతుంది కానీ దాన్ని తీసుకోవాలంటే మాత్రం వంగి దానిని పోగు చేసుకోవాలి. What's the message? ఇలాగ అంటారు కొంతమంది. What is the message? ఏంటి అందులో వర్తమానం? All the blessings are coming from heaven. దేవుని ఆశీర్వాదాలన్నీ పై నుండి వస్తున్నాయి. Oh, but only the humble people can receive that. కానీ ఎవరైతే దీనులై ఉంటారో వారు మాత్రమే వాటిని అందుకోగలరు. Hallelujah. హల్లెలూయా. D.L. Moody once said, D.L. మూడీ గారు ఒకసారి ఇలా చెప్పాడు, in the beginning stages of my life and ministry, I thought that God is keeping all the wonderful greatest blessing on the top of my alamara. D.L. మూడీ గారు అన్నారు కదా, నా పరిచర్య ప్రారంభంలో నేను అనుకున్నాను దేవుడు నా కోసం దాచిపెట్టిన అద్భుతాలు ఇవన్నీ కూడా అలమారా పైన పెట్టాడు అనుకున్నాను. I thought that all the top blessing at the God is keeping at the top order, and all the least blessing he is keeping at the bottom. గొప్ప గొప్ప ఆశీర్వాదాలన్నీ ఎత్తులో పెట్టాడు, చిన్న చిన్నవన్నీ కూడా కింద పెట్టాడు అని అనుకున్నాడట మూడీ గారు. But D.L. Moody said, later on I understood. అయితే D.L. మూడీ గారు అన్నారు కదా, తర్వాత నాకు అర్థమయ్యింది, God keeping the least blessing on the top and the blessed blessing on the bottom. గొప్ప దీవెనలన్నిటిని దేవుడు క్రింద పెట్టాడు, చులకనైన దీవెనలు ఆయన పైన పెట్టాడు అని. So if you need the greatest blessing, you have to
bend down. కాబట్టి గొప్ప ఆశీర్వాదం నీకు కావాలంటే నీవు వంగి తీసుకోవాలి. You have to bend down to receive the blessing. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీవు దీనుడవై వంగి దానిని పొందుకోవాలి. Someone says be humble before God and God's people. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని ఎదుట ఆయన ప్రజల ఎదుట మనము దీనులమై ఉండాలి. So I don't want to be a celebrity in the body of Christ. కాబట్టి క్రీస్తు యొక్క సంఘములో మనమేదో సెలబ్రిటీలుగా ఉండకూడదు. There is no Rajinikanth, Kamala Hassan or Chiranjeevi in the body of Christ. క్రీస్తు శరీరములో రజనీకాంత్, చిరంజీవి ఇలాంటి వాళ్ళు లేరండి. Oh, there is only one superstar in the church. సంఘములో ఒకే ఒక్క ప్రకాశమానంగా వెలిగే సూపర్ స్టార్. His name is Wonderful Counselor, Mighty God, Everlasting Father and the Prince of Peace. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. Hallelujah. His name is Jesus. His name is Jesus. ఆయన పేరు యేసు. Somebody shout hallelujah. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. Yes, don't try to be a celebrity. కాబట్టి ఒక సెలబ్రిటీగా ఉండే ప్రయత్నం చేయొద్దు. Oh, we are not preaching celebrity gospel. మేము ఇక్కడ ఈ సెలబ్రిటీ సువార్తను ప్రకటించడం లేదు. This is a glorious gospel. ఇది మహిమతో కూడిన సువార్త. Let us walk in humility. ఇది దీనత్వమును బోధిస్తుంది. 3 John chapter verse 4 says. 3 John verse 4. యోహాను 3వ పత్రిక 4వ అధ్యాయం చెప్తుంది. Oh, walk in truth. సత్యములో మనము నడవాలి. Walk in truth. సత్యములో మనం నడవాలి. Because this is a true word of God. ఎందుకంటే ఈ దేవుని వాక్యము సత్యమై ఉన్నది. The souls of the martyrs are crying out to Heavenly Father. ఇదిగో పరమ తండ్రికి పర్వతములు మొరపెడుతూ ఉన్నాయి. The book of Revelation. ప్రకటన గ్రంథములో, Oh, truthful God. ఓ సత్యవంతుడైన దేవా. Father God is a truthful God. అవును, మన తండ్రి అయిన దేవుడు సత్యవర్తనుడై ఉన్నాడు. Jesus said, I am the way, the truth. యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును. Oh, what about the Holy Spirit? మరి పరిశుద్ధాత్మ సంగతి ఏంటి? Jesus said, He will lead you. When the Spirit of truth comes, He will lead you to know all the truth. యేసయ్య అన్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు మిమ్మును సత్యములో నుండి సర్వ సత్యములోనికి తీసుకొని వెళ్తాడు. Somebody say amen. ఆమేన్ అని కేక వేయండి. There is truth in Father. తండ్రిలో సత్యం ఉన్నది. There is a truth in Son Jesus. కుమారుడైన యేసుక్రీస్తులో సత్యం ఉన్నది. There is truth in the blessed Holy Spirit. ఆ ధన్యకరమైన పరిశుద్ధాత్మలో కూడా సత్యం ఉన్నది. Oh, we are in the true church of God. మనము నిజమైన సత్యమైన దేవుని సంఘములో We ఉన్నాము. are worshiping in truth and spirit. మనము ఆత్మతోను సత్యముతోను ప్రభువును So ఆరాధిస్తున్నాము. let us witness be truth. కాబట్టి మనము సత్యముగా ఉందాము. Somebody say amen. ఆమేన్ అని చెప్పండి ఒకసారి. When Billy Graham started Billy Graham Association, his ministry. బిల్లీ గ్రహం గారు ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు Oh, they took a firm decision. వారు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. We won't exalt, we won't exaggerate crowd, we won't tell lies about our offering. ఏమనంటే, ఇదిగో ప్రజల్ని మనం ఏదో మభ్య పెట్టడానికి వచ్చిన కానుకల విషయం ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్పము. Maybe 3,000 people came. ఒకవేళ 3,000 మంది వచ్చారనుకోండి, We won't say 10,000 people. 10,000 మంది వచ్చారని చెప్పరాళ్ళు. Sometimes people are exaggerating about the crowd. కొన్నిసార్లు జనాలు ఏం చేస్తారంటే, వాళ్ళకి వచ్చింది 3,000 అయితే 15,000 వచ్చారంట. That is lie. అది అబద్ధం. That is a spirit of lies brooding over there. అది అబద్ధపు ఆత్మ వారిని ఏలుతూ ఉన్నది కాబట్టి అలాంటి అబద్ధం వస్తది. My media team told me మాకు మీడియా టీం జానీ ఉన్నాడు. some eagle eye camera or some kind of camera is there. అందులో ఒకటి ఈగల్ ఐ అనే ఒక కెమెరా ఉంది. When you are watching that crowd, జన సమూహాన్ని చూస్తా ఉంటే there may be 1,000 people. 1000 మంది ఉన్నారు అనుకోండి. But this camera that will exalt, that will exaggerate the crowd. ఈ ఈగల్ ఐ అనేటువంటి కెమెరా ఏం చేస్తుంది? గ్రద్ద కన్ను దాని పేరు. అది ఏం చేస్తుంటే 1000 మంది ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లు చూపిస్తుంది. So in the church nowadays, through Facebook and YouTube and other social media, eagle eye camera, so many eye cameras are there. కాబట్టి ఈ రోజుల్లో సంఘాల్లో మరి ఫేస్బుక్, యూట్యూబ్ ఇవి అన్ని వచ్చేసిన తర్వాత ఇలాంటి ఈగల్ ఐ కెమెరాలు, రకరకాల కెమెరాలు పెట్టేసి ఉన్నది లేనిది లేనట్లుగా But చూపిస్తున్నారు. don't forget, there is a firing blazing eye is watching you. అయితే మనల్నందరినీ చూచుచున్న అగ్ని జ్వాలల వంటి నేత్రములు ఉన్నాయని మర్చిపోవద్దు. Oh, hallelujah. హల్లెలూయా.
So let us say only the truth. కాబట్టి మనము సత్యమే మాట్లాడాలి. Oh, that's the reason that Dr. Billy Graham, God enabled him to preach the maximum people the suvartha. ఆయన అలాగా ఎక్కువ చేసి చెప్పలేదు కాబట్టి ప్రపంచములో అనేక మందికి సువార్త చెప్పగలిగేటట్లుగా దేవుడు బిల్లీ గ్రహం గారిని వాడుకున్నాడు. Touch two people and say the truth. ఒక ఇద్దరిని ముట్టుకొని చెప్పండి, సత్యమే పలుకు అని చెప్పండి. Yeah, say the truth. సత్యమే పలకాలి అని చెప్పండి. Walk in faith. విశ్వాసంతో నడవాలి. Walk in humility. దీనత్వంలో నడవాలి. And the Bible says walk in truth. అలాగే సత్యములో నడవాలి. And walk in light. నాలుగవది వెలుగులో నడవాలి. Yeah, walk in light. నాలుగవ మాట వెలుగులో నడవాలి. 1 John chapter 1 verse 7 says, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది, walk in the light, then only the blood of Jesus can wash you. మనము వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఉగ్రవాది, తీవ్రవాది, they are walking in the darkness. ఉగ్రవాదులు, తీవ్రవాదులు అందరూ చీకటిలో నడిచేవారే. No one knows what is happening in their life. వారి జీవితాల్లో ఏం జరుగుతుందో వారికి తెలియదు, కనబడదు. Some people they are walking in darkness in the church. కొందరు సంఘములో కూడా చీకటిలోనే నడుస్తున్నారు. They have no idea what is happening in their lives. వారి జీవితాల్లో ఏం జరుగుతుందో వారికి తెలియదు. They are not accountable to the church and pastor. వారు సంఘానికే గాని కాపరికే గాని లెక్కప్పజెప్పే వారిగా ఉండరు. Walk in darkness. చీకటిలో నడుస్తుంటారు. Look at the Lord Jesus Christ. అయితే యేసయ్య వైపు చూడండి. He is the light of the world. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. Oh, let us walk in his light. కాబట్టి ఆయన వెలుగులో నడుద్దాము. The Bible says, బైబిల్ చెప్తుంది, while he was walking before just before washing the feet of his disciples, యేసయ్య తన శిష్యుల పాదాలు కడగక ముందు, right before his disciple, he changed the clothes and he wrapped around his waist with a towel. ఆయన తన శిష్యుల ముందు తన పై వస్త్రాన్ని తీసివేసి ఆయన ఒక టవల్ చుట్టుకున్నాడు. Right before his disciple, he's changing the clothes. తన శిష్యుల ఎదుట తన పై వస్త్రాన్ని తీసి ఆయన తువాలును చుట్టుకున్నాడు. What's the message? ఏంటి వర్తమానం అక్కడ? Nothing to hide. దాచుకోవటానికి ఏమీ లేదు. Nothing to hide. దాచడానికి ఏమీ లేదు. Before your parents should not hide anything. నీవు నీ తల్లిదండ్రుల ఎదుట ఏమీ దాచకూడదు. Before believers and pastors, don't hide anything. విశ్వాసులారా, దైవ సేవకుల ముందు ఏమీ దాచి పెట్టవద్దు. Open your mouth and say, I have to walk in light. నోరు తెరిచి అందరూ ఇలా చెప్పండి, నేను వెలుగులో నడవాలి. Then again walk in victory. అలాగే విజయములో నడవాలి. ఐదవ మాట, walk in victory. విజయములో నడవాలి. 2 Corinthians chapter 2 verse 14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. Yes, walk in victory. విజయములో నడవాలి. What is your life? మీ జీవితం ఎలా ఉంది? Oh, maybe there will be struggles and battles. బహుశా పోరాటాలు, ఇబ్బందులు ఉన్నాయేమో. There may be turmoils and tornadoes. అలాగే జీవితంలో సునామీలు, అలాగే సుడిగాలులు వస్తున్నాయేమో. But in the name of Jesus, battle not belongs to you, but battle belongs to the Lord. యేసు నామములో మీ మీద ప్రకటిస్తున్నాను, ఆ పోరాటము, యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదే. And because God is fighting for you, you cannot be defeated. ఆయన మీ పక్షముగా పోరాడుతున్నాడు కాబట్టి నీకు విజయమే గాని ఓటమి లేదు. So that we can walk in victory. తద్వారా మనం విజయములో నడవగలుగుతున్నాము. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, you cannot be defeated. మీరు ఓడిపోలేరు. Lift your hands and open your mouth and shout, I cannot be defeated. చేతులెత్తి గట్టిగా స్వరమెత్తి చెప్పండి, నేను ఓడిపోను. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, నేను ఓడిపోను. నేను ఓడిపోను, నేను ఓడిపోను, నేను ఓడిపోను, నేను ఓడిపోను. One day I will preach in Telugu. ఒక రోజు నేను తెలుగులోనే ప్రసంగం చేస్తాను. ఆమేనండి. Because let us walk in love. ఎందుకంటే మనము 6వ మాట ప్రేమలో నడవాలి. Let us walk in love. ప్రేమలో నడవాలి. Ephesians chapter 5 verse 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. Yes, walk in love. ప్రేమలో నడవాలి. Our God is the love. మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. The voice
of the gospel is the voice of love. సువార్త యొక్క స్వరము ప్రేమ స్వరమై ఉన్నది. Some ministries, some pastors, some churches way we are very strict. కొన్ని సంఘాలు కొంతమంది పాస్టర్లు అంటారు మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము, ఖచ్చితం అంటారు. అరే బాపరే, this is not Indian army, this is church. అయ్యా సంఘం అంటే భారతీయ సైన్యం కాదు, సంఘం అంటే ప్రేమ యొక్క సహవాసం. Of course discipline is good. అంటే క్రమశిక్షణ అసలే లేదంటే I am also very strict pastor. నేను కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండే పాస్టర్నే. Yeah, but at the same time not the strictness but the love is the topest thing. అదే సమయంలో ఆ స్ట్రిక్ట్నెస్ అని చెప్పి కోపము కాదు, ప్రేమతోనే మనము ముందుకు వెళ్తాము. So let us walk in love. కాబట్టి ప్రేమలో నడుద్దాము. God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. Bible doesn't say God has love. బైబిల్ ఇలా చెప్పట్లా దేవుడి దగ్గర ప్రేమ ఉంది అనట్లేదు. Papa is having love, mommy is having love. నాన్న ప్రేమిస్తాడు, అమ్మ ప్రేమిస్తది. Husband is having love, wife is having love. భర్త ప్రేమిస్తాడు, భార్య ప్రేమిస్తది. Bible doesn't say God is also having some love. దేవుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాడు, దేవుని దగ్గర కూడా కొంత ప్రేమ ఉందలే అనట్లేదు The బైబిల్. Bible never says that God has love, but God is love. బైబిల్ ఎప్పుడు కూడా దేవుని దగ్గర ప్రేమ ఉన్నది అనట్లేదు, కానీ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. So whatever we do, let us do in love. కాబట్టి మనము ఏమి చేసినానో ప్రేమతోనే చేద్దాము. Amen. ఆమేన్. While we are singing, మనం పాట పాడినా, worshiping, ఆరాధన చేసిన, teaching, preaching, బోధ చేసిన, ఉపదేశం చేసిన, all kinds of ministry, let us do in love. ఏ విధమైన పరిచర్య అయినా ప్రేమతోనే చేద్దాం. Oh, for your bike, petrol, for your car, diesel, for your ministry, love. ఇదిగో మోటార్ సైకిల్ కి పెట్రోల్ కావాలి, కారుకు డీజిల్ కావాలి, పరిచర్యకు ప్రేమ కావాలి. Amen. Hallelujah. Hallelujah. For పరిచర్య ప్రేమ కావాలి. పరిచర్యకు ప్రేమ కావాలి. Hallelujah. Hallelujah. Without love this vehicle won't move. ప్రేమ లేకుండా పరిచర్య అనే వాహనం ముందు కదలదు. I can move on go on tell you about love for many weeks. ఇలా ప్రేమ గురించి కొన్ని వారాలు చెప్పుకోవచ్చు. Oh, it is not the time to preach about love, it is a time to show the love. ఇప్పుడు ప్రేమ గురించి ప్రసంగించే సమయం కాదు, ఇది ప్రేమను చూపించే సమయము. Hallelujah. Hallelujah. Oh, while you are walking, pleasing the heart of God. మీరు నడుస్తూ ఉండగా దేవుని హృదయాన్ని చూడగలగాలి. Oh, while you are walking, please the heart of God. మనం నడుస్తూ ఉండగా దేవుని హృదయాన్ని సంతోషపెట్టే వారిగా ఉందాం. Colossians chapter 1 verse 10 says, 7వ మాట దేవుని సంతోషపెట్టి నడుచటం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. pleasing the heart of God. దేవుని హృదయమును సంతోషపెట్టడం. Amen. ఆమేన్. You have only one agenda, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవితానికి ఒకటే అజెండా ఉంది. Oh, not breaking the heart of God, but pleasing the heart of God. దేవుని గుండెను పగలగొట్టవద్దు గాని ఆయన హృదయమును సంతోషపెడదాము. Hallelujah. హల్లెలూయా. So today and tomorrow while I am ministering over here, కాబట్టి ఈ రోజు రేపు నేను ఇక్కడ ఉండి పరిచర్య చేస్తున్న ఈ కాలంలో I don't want to impress somebody, Pastor Solomon Raju or anybody. నేను పాస్టర్ సాల్మన్ రాజు గారికి ఇంకెవరికో ఏదో ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. Sometimes we are looking left and right, front and back, and asking you people, oh, do you like my preaching, do you like my worship? ముందు వెనక అటు ఇటు చూసి నా ప్రసంగం నీకు నచ్చిందా, నా పాట నీకు నచ్చిందా, నా ఆరాధన నీకు నచ్చిందా అనుకుంటూ ఉంటాం. నేను ఇక్కడ ఎవరిని సంతోష పెట్టడానికి లేను. Are you okay? Are you happy? Are you happy? కొంతమంది అడుగుతారు, మీరు సంతోషంగా ఉన్నారా, మీకు నచ్చుతుందా, మీకు నా ప్రసంగం బాగుందా అంటారు. But you cannot satisfy people. లేదు లేదు, మనుషుల్ని మనం సంతోష పెట్టలేము. Even if you die, people are not happy. నువ్వు చచ్చిపోయినా మనుషులకి సంతోషం ఉండదు. People will say eyes are closed. అప్పుడు అంటారు ఈయన కళ్ళు అయితే మూసుకుపోయాయే గాని nose are open. ఓ ముక్కులు తెరిచే ఉన్నాయి కదా అంటారు మనుషులు. People won't happy at all. మనుషులు ఎప్పుడు సంతోషించలేరు, మనుషులు మనం సంతృప్తి పరచలేము. If you are make people happy, you are going to be failure. మీరు మనుషులను సంతోషపెట్టే పరిచర్య చేయాలనుకుంటే మీరు విఫలమైపోతారు. At the same time be a God pleaser. అదే సమయంలో మనము దేవునినే సంతోషపెట్టే వారిగా ఉండాలి.
ఉండాలి. Oh, be a God's pleaser. దేవునిని సంతోషపెట్టే వారిగానే ఉండాలి. In this generation we are not breaking the heart of God, but we are pleasing the heart of God. ఈ తరములో ఉన్న మనము దేవుని హృదయాన్ని పగలగొట్టే వారిగా కాకుండా ఆయన హృదయమును సంతోషపెట్టే వారిగా ఉందాము. Hallelujah. హల్లెలూయా. Every day you have to look up and ask God. ప్రతిరోజు దేవుని వైపు చూచి అడగాలి. Papa, are you happy? తండ్రి నీవు సంతోషమేనా? Hey, look up and ask him. Papa, పైకి are you చూసి happy? అడగండి, ప్రభువా నీవు సంతోషమేనా నన్ను బట్టి. Come on, Papa, are you happy? అయ్యా నన్ను బట్టి నీవు సంతోషిస్తున్నావా? అడగండి. Wave your hands and praise God. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. Romans 13:13 says, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, walk in decency. మీరు క్రమముగా నడవాలి. Maryada, we walk మర్యాదగా నడవాలి. Yeah, walk in decency. 8వ మాట మర్యాదగా నడవాలి. Christian life is a life of maryada. క్రైస్తవ జీవితం అంటే మర్యాదతో ఉండే జీవితం. That's why we are not violating the traffic rules and crossing the red signal. అందుకే మనం రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోతాం గాని దూసుకొని వెళ్ళిపోము. Oh, some cars and bike they have the Christian bumper, but they will violate all the traffic rules. కొన్ని కార్ల మీద మోటార్ సైకిల్ మీద క్రైస్తవ చిహ్నాలు అంటించుకొని ఉంటారే గాని రెడ్ సిగ్నల్ పడినా మాకు కాదన్నట్టు దూసుకొని పోతారు. No, don't raise your hands. అలాంటి వాళ్ళు చేతులు ఎత్తకండి బాబు. ఇప్పుడు Oh, don't raise your hands. చేతులు ఎత్తమని అడగట్లేదు. But while riding the bike, driving the car, in every circumstance, be maryada. బైక్ నడిపేటప్పుడు కారు నడిపేటప్పుడు అన్ని పరిస్థితుల్లో మర్యాదగా ప్రవర్తించండి. Oh, walk in maryada, walk in decency. మర్యాదలో నడుచుకుందాము. Oh, all the angry people shout hallelujah. కోపంగా ఉన్న వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. Only 5 people. ఒక 5గురే ఉన్నారు సంతోషం. All happy people shout hallelujah. ఇప్పుడు సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. Let us walk according to the worthy of our calling. మన పిలుపునకు తగినట్లుగా నడుచుకుందాం. 9వ మాట. Oh, your walk, let our walk that will be acquainted according to your calling. మన నడక మన పిలుపునకు తగినట్లుగా ఉండాలి. The apostle cannot live like a prophet. అపోస్తలుడు ప్రవక్తగా నడవలేడు. A shepherd cannot live like evangelist. ఓ కాపరి స్వార్థికునిగా జీవించలేడు. A believer cannot live like a backslider. ఓ విశ్వాసి వెనుదిరిగిపోయినటువంటి వానిగా ఉండలేడు. Oh, but let us walk according to our worthy of our calling. మన పిలుపునకు తగినట్లుగా మనము నడవవలసి ఉన్నాం. If you are an ice cream, be there. Oh, in the freezer. మీరు ఒకవేళ ఐస్ క్రీమ్ అయితే మీరు ఫ్రిడ్జ్ లోనే రిఫ్రిజిరేటర్ లోనే ఉండాలి. You cannot expose to the sunlight. అంతేగాని నేను ఎండలో ఉంటాను అంటే కుదరదు. If you are ice cream, నీవు ఐస్ క్రీమ్ అయితే shut up yourself, enclose within the freezer. నిన్ను నీవు ఫ్రీజర్ లో పెట్టుకొని తలుపు మూసేసుకో. What's the meaning? అంటే ఏంటి అర్థం? If you are anointed one, నీవు అభిషేకించబడిన వ్యక్తివైతే, you are carrying the extra anointing or glory, నీవు ఆ యొక్క అభిషేకము ఆ మహిమను జాగ్రత్తగా కాచుకో. don't live like other people. ఇతరుల వలె జీవించవద్దు. Your life is different. నీ జీవితము వారి కంటే కూడా ప్రత్యేకమైనది. We are living according to the worthy of our calling. మన పిలుపునకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. Finally, let us walk in the spirit. ఆఖరిగా 10వ మాట, ఆత్మ పూర్ణులుగా ఆత్మలో నడుద్దాము. Yes, let us walk in the spirit. ఆత్మలో నడుద్దాము. Galatians chapter 5 verse 16 says, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, yes, let us walk in the spirit. మనము ఆత్మలో నడుద్దాము. What is advantage while you are walking in the spirit? ఆత్మలో నడిస్తే మనకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి? Then you won't accomplish the works of the flesh. ఆత్మానుసారముగా నడిచినట్లయితే శరీర క్రియలను నెరవేర్చకుండా ఉంటాము. Somebody say amen. ఆమేన్ అని చెప్పండి ఒకసారి అందరూ. I told you about 10 kinds of walking. నేను 10 విధములైన నడకలను గురించి ఇప్పటి వరకు చెప్పాను. If you are searching in the Bible, reading Bible, there will be many more. ఇంకా బైబిల్ ని మీరు బాగా చదివి వెతికినట్లయితే ఇంకా ఎన్నో విషయాలు దొరుకుతాయి. There are so many other kinds of walking. I am giving you at homework. అలాగే ఇతర నడకలు కూడా ఉన్నాయి. మీకు ఇంటి పనిగా హోంవర్క్ గా దాన్ని మీకు వదిలేస్తున్నాను. Touch your neighbor and say, don't forget about your homework. మీ పక్కన వారిని ముట్టి చెప్పండి, నీకు ఇచ్చిన హోంవర్క్ ని
మరిచిపోవద్దు. Yes sir. చెప్పండి. Yes. Oh, don't forget your homework. మీ హోంవర్క్ ని మీరు మరిచిపోవద్దు. Go back and read a New Testament. ఇంటికి వెళ్ళి క్రొత్త నిబంధన చదవండి. There will be so many other kinds of walking also. ఇంకా ఇతరమైన నడకల గురించి క్రొత్త నిబంధన ఎన్నో చెప్తుంది. Yes, let us walk in faith. విశ్వాసముతో Let us నడుద్దాము. walk in humility. దీనత్వంతో Let నడుద్దాము. us walk in truth. సత్యముతో Let us నడుద్దాము. walk in light. మనము వెలుగులో Let us నడుద్దాము. walk in victory. విజయములో నడుద్దాము. Let us walk in love. ప్రేమలో నడుద్దాము. Let us walking by pleasing the heart of దేవుని God. హృదయమును సంతోషపెడుతూ నడుద్దాము. Let us walk in love. మర్యాదతో ప్రేమతో నడుద్దాము. Yeah, let us walk in decency. మర్యాదతో నడుద్దాము. Let us walking according to the worthy of calling. పిలుపునకు తగినట్లుగా నడుద్దాము. Finally, let us walk in Holy Spirit. ఆఖరిగా పరిశుద్ధాత్మలో నడుద్దాము. Lift your hands and shout hallelujah. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. With this introduction, I want to tell you about Enoch. హానోకు గురించి నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. Oh, there is a man by name Enoch. He began to walk with God. హానోకు అనబడే ఓ వ్యక్తి దేవునితో నడవడం మొదలు పెట్టాడు. Thousands of years back, in the time of apostasy, this man began to walk with God. వేల సంవత్సరాల క్రితం ఇతడు దేవునితో నడుచుట మొదలు పెట్టాడు. There are two descendants are just like the two descendants are accumulating on this earth. Cain descendants and Sheth descendants. రెండు కుటుంబాల వారు నివసిస్తున్నారు. కయ్యోను అలాగే షేతు వంశావళి. Like Euphrates and Tigris. యూఫ్రటీస్ టైగ్రీస్ నది వలె. The descendants of Cain and the descendants of Sheth. కయ్యోను యొక్క వంశావళి అలాగే షేము యొక్క వంశావళి. Nobody walk with God. ఎవరు దేవునితో నడవట్లేదు వీరిలో. Only Enoch walk with God. కానీ ఈ వంశావళిలలో నుండి హానోకు మాత్రమే దేవునితో నడుస్తున్నాడు. Listen, what's the meaning of Enoch? హానోకు అనగా అర్థం ఏంటి? Enoch means teacher. హానోకు అనగా బోధకుడు అని అర్థం. Yes, Enoch means teacher. హానోకు అనగా టీచర్, బోధకుడు అని అర్థం. Somebody open your mouth and say teacher. ఒకసారి నోరు తెరిచి గట్టిగా అందరూ చెప్పండి బోధకుడు. Yeah, we can learn something from the life of Enoch. హానోకు జీవితం నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలము. One more time, we can learn some lesson from the life of Enoch. హానోకు జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనము నేర్చుకోగలము. We can learn somebody is preaching and teaching. ఇతరుల బోధలలో నుండి వారి ఉపదేశములలో నుండి మనము నేర్చుకోగలము. Oh, but we don't have anything to learn from their lives. కానీ మనము వారి జీవితాల నుండి నేర్చుకోవడానికి ఏమీ లేదు. Oh, listen carefully. Are you following what I'm saying? జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? We can learn from their message. వారి వర్తమానాల నుండి మనము నేర్చుకోవచ్చు. But sometimes we won't get to learn from the messenger. కానీ ఆ వర్తమానికుడి దగ్గర నుండి వారి జీవితంలోని మనం నేర్చుకోవడానికి పాఠాలు ఏముండవు వారిలో. But the Bible says, అయితే బైబిల్ చెప్తుంది we have to learn from their life, not from their message. వారి బోధల నుండి నేర్చుకోవడం సంగతి తర్వాత వారి జీవితంలో నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. Oh, come on, their message cannot take them to home, but their life is taking them to heaven. వారి వర్తమానము వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు గాని వారు యొక్క జీవితము మనుషులను పరలోకానికి తీసుకొని వెళ్ళగలదు. Come on, you didn't get it. మీకు అర్థం కాలేదు. Your message, your ministry cannot take you to heaven. మీ పరిచర్య లేకపోతే మీ బోధ మనుషులను పరలోకమునకు తీసుకొని వెళ్ళలేదు. Your name YouTube channel cannot take you to heaven. మీ పేరు, మీ గొప్పదనం, మీ యూట్యూబ్ ఛానల్ ఎవరిని పరలోకానికి తీసుకొని పోలేదు. I'm talking about me. నేను నా గురించి చెప్పుకుంటున్నాను. Yes, but our life is taken to heaven. కానీ మన జీవితమే మనుషులను పరలోకమునకు తీసుకొని వెళ్ళగలదు. So our life must be louder than our ministry. అందుకనే మనము మన యొక్క పరిచర్య కంటే కూడా మన జీవితమే గొప్ప శబ్దం చేయాలి. Amen. ఆమేన్. One more time. You didn't say praise the Lord. మరలా చెప్తున్నా, మరలా మీరు గట్టిగా దేవునికి స్తోత్రం Our చెప్పాలి. life must be more louder and stronger than our ministry. మన పరిచర్య కంటే జీవితమే ఎక్కువ శబ్దం చేయాలి. Oh, that means Enoch means teacher. హానోకు అంటే బోధకుడని అర్థం.
one man of God said, ఒక దైవజనుడు ఇలా అన్నాడు, yes, you preach the gospel, if necessary use words. అన్నాడు, ఎల్లప్పుడూ సువార్త ప్రకటించండి, అవసరమైనప్పుడే మాటలు ఉపయోగించండి So అన్నాడు. our life is louder than our words. అందుకనే నేను చెప్పాను, మన మాటల కంటే మన జీవితమే ఎక్కువ శబ్దం చేయాలి. So Enoch means teacher. హానోకు అనగా బోధకుడు. At the age of 65 he met with God. 65 ఏండ్ల వయసులో హానోకు దేవుణ్ణి కలుసుకున్నాడు. And God blessed him with a child. దేవుడు అతనికి సంతానం ఇచ్చి దీవించాడు. His name is Methuselah. అతనికి మెతూషల అని పేరు పెట్టాడు. Hey, look at me. Methuselah means, నా వైపు చూడండి, మెతూషల అంటే after his death the destruction shall come. అతని తర్వాత నాశనము వస్తుందని అర్థం. After his death destruction shall come. అతని మరణము తర్వాత నాశనము వస్తుంది అని అర్థం. Hey, what's the destruction is coming after his death? ఏంటి ఆయన మరణం తర్వాత రాబోయేటువంటి నాశనము? After his death the great flood of Noah is going to come. అతని మరణము తర్వాత నోవహు కాలములో గొప్ప జలప్రళయం రాబోతుంది. So in his name itself there is a message. కాబట్టి అతని పేరులోనే వర్తమానం ఉన్నది మెతూషల. Yes, after my death only the destruction shall come. అతడి మరణము తర్వాత నాశనం వస్తుంది అని అర్థం. So when he was alive the destruction cannot come. కాబట్టి మెతూషల బ్రతికి ఉన్నంత వరకు నాశనము రాలేదు. Yes, what's the message of that? దాని వర్తమానం ఏంటి? If you have the message of Jesus in your life, నీ జీవితములో క్రీస్తును గూర్చిన వర్తమానం నీవు కలిగి ఉంటే, if you carrier of the message of Lord Jesus Christ, క్రీస్తు యేసు ప్రేమ యొక్క వార్తను నీవు కలిగి you ఉన్నట్లయితే, shall not see any destruction and nothing can destroy you. నీవు నాశనమును చూడవు, ఏదియు నిన్ను నశింప చేయలేదు. Not your gymnasium is going to protect you. Not your gymnasium is going to protect you. మీ యొక్క జిమ్నేషియం మిమ్మల్ని బ్రతికించలేదు. Not police station. పోలీస్ స్టేషన్ బ్రతికించలేదు. Not any human arrangements. లేకపోతే మానవ ఏర్పాట్లు ఏవి మిమ్మల్ని రక్షించలేవు. But the message that will carry you, that will protect you. కానీ నీవు ఏ వర్తమానమునైతే చేతబట్టుకున్నావో అదే నిన్ను కాపాడుతుంది. So the message is Lord Jesus Christ. కాబట్టి ఆ వర్తమానం ఏంటి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. Hallelujah. Touch two people and say message will protect you. ఇద్దరిని ముట్టి చెప్పండి, ఆ క్రీస్తును గూర్చిన వార్త నిన్ను కాపాడుతుంది. Come on, touch two people. Yes, the message will protect you. ఆ వర్తమానం నిన్ను కాపాడుతుంది. So father Enoch, కాబట్టి తండ్రి అయిన హానోకు, son Methuselah, తన కుమారుడు మెతూషెల, father is teacher, తండ్రి ఏమో బోధకుడు, son is having a prophetic name. కుమారునికేమో ప్రవచనాత్మకమైన పేరు. One more time. మరొకసారి. Oh, father is a teacher, తండ్రి ఏమో ఉపదేశకుడు, son is carrying a prophetic name. కుమారుడేమో ప్రవచనాత్మకమైన పేరు కలిగి ఉన్నాడు. Come on, you didn't say praise the Lord. మీరు స్తోత్రం చెప్పలేదు, అందుకే రెండోసారి చెప్పాను. Father is a teacher, తండ్రి బోధకుడు, son is having a prophetic name. అతని కుమారునికేమో ప్రవచనాత్మకమైన పేరు ఇవ్వబడింది. Two anointing merging together in the house. రెండు అభిషేకాలు ఒకే ఇంటిలో కలిసి పని చేస్తున్నాయి. Two anointing merging together in that family. రెండు అభిషేకాలు ఒకే ఇంటిలో కలిసి పని చేస్తున్నాయి. In the name of Jesus. యేసు నామములో. In every one of your homes. మీ ప్రతి ఇంటిలో కూడా Oh, many kinds of anointing is going to merge together in these days. పలు విధములైన అభిషేకములు కలిసి పని చేయబోతున్నాయి. The parents are going to carry you some kind of anointing. మీ తల్లిదండ్రులు ఒక విధమైన అభిషేకాన్ని మోసుకొని And the తిరుగుతారు. children is also going to have another kind of వారి anointing. పిల్లలు వేరొక అభిషేకముతో ఇంటిలో కదులాడుతుంటారు. Oh, your children not for alcohol. మీ పిల్లలు మద్యమునకు బానిసలు కారు. Either not for drugs. వారు మాదక ద్రవ్యాలకు పడిపోరు. At the same time, your children are going to heal the sick and cast out demons. అదే సమయంలో విశ్వసించండి, మీ పిల్లలు రోగులను బాగు చేస్తారు, దయ్యములను వెళ్ళగొడతారు. Your children are going to plant the churches. మీ పిల్లలు సంఘములు స్థాపిస్తారు. Your house is a missionary house. మీ ఇల్లు ఒక మిషనరీ ఇల్లుగా ఉండబోతుంది. Somebody say amen. ఆమేన్ అని చెప్పండి విశ్వాసముతో. Father is a teacher, son is having a prophetic name. తండ్రి ఏమో బోధకుడు, కుమారునికేమో ప్రవచనాత్మకమైన పేరు. Father and son, two generations stood together. తండ్రి కుమారుడు రెండు తరములు
తరములు కలిసి పని చేస్తున్నారు. 2 generations stood together. 2 తరములు కలిసి నిలబడ్డారు. When 2 generations standing together, always there will be an open heaven. ఈ 2 తరములు గనక కలిసి నిలబడినట్లయితే పరలోకము తెరవబడుతుంది. Yes, when Moses and Joshua stood together. మోషే యెహోషువ కలిసి ఉన్నప్పుడు, Elijah and Elisha stood together. ఏలియా ఎలీషా కలిసి నిలబడినప్పుడు, John the Baptist and Lord Jesus stand together. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు కలిసి నిలబడినప్పుడు, Whenever and wherever 2 generations stand together, there will be an open heaven. ఎక్కడైతే ఎప్పుడైతే 2 తరములు కలిసి నిలబడతాయో అక్కడ పరలోకము తెరవబడుతుంది. Today in the name of Jesus. ఈ రోజు యేసు నామములో, As a man of God, I declare an open heaven in your house. దైవజనునిగా మీ ఇంటి మీద తెరవబడిన పరలోకము, తెరవబడిన ఆకాశమును ప్రకటిస్తున్నాను. Come on, in the name of Jesus. యేసు నామములో Father and children, they are going to stand together. తండ్రులు పిల్లలు కలిసి ప్రభు కోసం నిలబడతారు. Yes, Enoch means teacher. హానోకు అనగా బోధకుడు. Methuselah is a prophetic name. My destruction shall come only after my death. మెతుషల అనగా ఇదిగో నాశనము మరణము తర్వాతే వస్తుంది. Jewish history says, యూదులైన చరిత్రకారులు చెప్తారు, when Methuselah died, మెతుషల చనిపోయినాక right after the burial ceremony of Methuselah, the rain started pouring from heaven. మెతుషల యొక్క భూస్థాపన కార్యక్రమము అవగానే పరలోకము నుండి వర్షం మొదలైపోయింది. The first rain was the flood rain. మొదటి వర్షము అది జలప్రళయపు వర్షము. But Methuselah did not see that destruction. అయితే మెతుషల ఆ నాశనమును చూడలేదు. You are not going to see any destruction in your life. మీ జీవితంలో అట్టి నాశనములను మీరు చూడబోటం లేదు. Come on. Let me take it within myself that. నేను నాకు ఆ మాటను ఆపాదించుకుంటాను. Yeah, in our lifetime we won't see any destruction. చెప్పండి, నా జీవిత కాలములో నాశనమును నేను చూడను. But we will see only the harvest. We will see only the harvest. పంటను మాత్రమే చూస్తాము. We will see only the harvest of the souls. ఆత్మల పంటను మాత్రమే చూస్తాము. We will see the revival. ఉజ్జీవమునే మనము చూడబోతున్నాము. We won't see any destruction. నాశనమును చూడబోవడం లేదు. Oh, but I have a question to Enoch. అయితే హానోకుకు ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Okay, Enoch. అయ్యా హానోకు, What made you to walk with God? దేవునితో నడవడానికి నిన్ను బలవంతం చేసింది ఏంటి? What made you to walk with God? ఎందుకు దేవునితో నీవు నడవాలనుకున్నావు? Because in your generation you haven't seen anybody is walking with God. ఎందుకంటే నీ తరములో ఎవరు కూడా దేవునితో నడిచిన వారు లేనే లేరు. What made you to draw near to God and to made you to walk with God? దేవునికి సమీపమై ఆయనతో కలిసి నడవటానికి నిన్ను ప్రేరేపించింది ఏమిటి? And he will tell you హానోక్ అంటాడు, grandfather story. తాతగారి కథ చెప్తాడు. Grandfather story. మా తాత కథ అంటాడు. Yes, how many of you heard the stories from the grandfather or grandmother? తాతయ్యల దగ్గర నుండి అమ్మమ్మల దగ్గర నుండి కథలు విన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. Come on, how many of you heard a grandfather story? తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు మీ కథలు చెప్పలేదా? Just wave your hands. కథలు వింటే చేతులు ఎత్తండి ఒకసారి, పర్వాలేదు. Oh, there are blessed people, those who heard some stories from grandfather, grandmother. తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మల నుండి కథలు విన్న వాళ్ళు నిజంగా ధన్యులు. My papa was working in Abu Dhabi. మా నాన్నగారు అబుదాబిలో పని చేస్తుండేవారు. When I was a small child, my grandfather, my mommy's father raised me up. నేను చిన్నవాడిని అయినప్పుడు మా యొక్క తాతయ్య గారు అనగా మా అమ్మ యొక్క నాన్నగారు నన్ను పెంచారు. Until this time, he is one of the most favorite person among the human. I mean, in my life. నా జీవితంలో నాకు అత్యంత ప్రియమైనది మా తాతయ్య గారే. Oh, he is amazing person. ఆయన నిజంగా ఎంతో అద్భుతమైన వ్యక్తి. While we are staying together, మేము కలిసి ఉంటూ ఉండగా he will sleep in one big bed, I will be sleeping another small cot. ఆయన ఒక పెద్ద మంచం మీద పడుకుంటాడు, నేను ఒక చిన్న మంచం మీద పండుకుంటాను. After eating the food and family prayer, everything is over. భోజనం అయిపోయినాక కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత Oh, while we are entering into the room to sleep, ఇక పండుకోవటానికి పడగదిలోకి వెళ్తుండగా, oh, while I am laying down, he will say, hey Suresh, I want to tell you a story. మంచం మీద పడుకోగానే మా తాతగారు అంటాడు, సురేష్ నీకు ఒక కథ చెప్తాను. Every day there will be a story. ప్రతిరోజు ఒక కథ చెప్పేవాడు. Yeah, once there was a horse, he will start story. ఇక మొదలు పెడతాడు, ఒక రోజు ఒక ఊర్లో అనగనగా గుర్రం ఉంది. Next day he will say, once there was a king. తర్వాత రోజు అంటాడు, అనగనగా ఒక ఊర్లో రాజుగారు ఉన్నారు.
ఉండరు అంటాడు. Once upon a time there was a queen. అనగనగా ఒక రోజు ఒక రాణి ఉందని ఇంకో రోజు కథ మొదలు పెట్టేవాడు. Once upon a time there was a kingdom. ఇంకొక రోజు అనగనగా ఓ రాజ్యం ఉంది అని చెప్పేవాడు. Every day there is a story. ప్రతి రోజు ఇలా ఓ కథ చెప్పేవాడు. But after a while I will sleep. అలా కథ చెప్తూ ఉంటే నేను నిద్రపోతాను. I never ever heard the total story. ఆ కథ పూర్తిగా ఎప్పుడూ నేను వినలేదు. Then at the age of 17 I am by God's grace God saved me. 17 సంవత్సరాల వయసులో ప్రభు నన్ను రక్షించుకున్నాడు. At the age of 18 onwards I started preaching. 18వ సంవత్సరం నుండి నేను ప్రసంగించడం మొదలుపెట్టాను. Started telling stories. కథలు చెప్పడం మొదలుపెట్టాను. Before finishing every story everybody started sleeping. నేను కథ ముగించక ముందే అందరూ నిద్రపోవటం మొదలుపెట్టారు. Are you sleeping? నిద్రపోతున్నారా ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరైనా? Are you happy? సంతోషంగా ఉన్నారా? Yeah, grandfather story that is so fascinating. తాతగారి కథలు భలే ఆసక్తిగా ఉండేవి. So when you are studying the life of Enoch, కాబట్టి హానోకు జీవితాన్ని చదువుతుంటే Enoch and Adam they were contemporary for more than 200 years. హానోకు ఆదాము 200 సంవత్సరాలు కలిసి ఉన్నారు. Hey, look at all these boys, listen to me. ఈ పిల్లలు నా వైపు చూస్తున్న మాటలు వినండి. Enoch and Adam they are contemporary for more than 200 years. హానోకు ఆదాము 200 సంవత్సరాలు కలిసి జీవించారు. So there are hundreds of children are there. కాబట్టి వందల కొలది పిల్లలు ఉన్నారు అక్కడ. Yes, Adam was about 700 years. ఆదాముకు 700 సంవత్సరాల వయసు. Adam lived 930 years. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. But that is not the longest year. కానీ ఆదామే కాదండి ఎక్కువ బ్రతికినవాడు. The longest span of life had the Methuselah. మెతూషెల ఆదాము కంటే ఎక్కువ కాలం బ్రతికాడు. 969 years is the span of Methuselah. 969 సంవత్సరాలు మెతూషెల బ్రతికాడు. Yes, Adam lived 930 years. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. So if you clearly go through the Bible according to the chronology, బైబిల్ని క్రమబద్ధంగా మనం చూసుకున్నట్లయితే more than 200 years, 200 సంవత్సరాలకు పైగా Adam and Enoch they are contemporary. ఆదాము అలాగే హానోకు సమకాలికులుగా ఉన్నారు. So Enoch was a little boy. అంటే హానోకేమో చిన్న పిల్లవాడు. All children are running every morning after breakfast. All children are running to the house of Adam. పిల్లలేమో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయగానే అందరూ ఆదాము ఇంటి వైపు పరిగెత్తుతున్నారు. Adam probably 730 or 750 years old. ఆదాముకు బహుశా 730 750 సంవత్సరాల వయసు ఉంటది. And Adam is coming. ఆదాము వస్తున్నాడు. Grandfather is coming. తాతగారు వస్తున్నాడు. And తాతగారు has every day has a story. తాతగారు ప్రతిరోజు ఒక కథ చెప్పేవాడు. Every day he has a story. ప్రతిరోజు కథ చెప్పేవాడు. Not an ordinary story. సామాన్యమైన కథలు కాదు. But the story became the glory. ఆ కథలే మహిమగా మారిపోయాయి. Oh, the story became the glory. స్టోరీ గ్లోరీ అయిపోయింది. The story became the glory. కథ మహిమగా మారిపోయింది. What he had learned, what he had experienced in the glory. ఆ మహిమలో ఏమైతే అనుభవించాడో Oh, he will telling to the next generation. వాటిని ఆదాము తర్వాత తరముల వారికి చెప్పేవాడు. How many fathers and mothers are here? ఎంతమంది తల్లులు తండ్రులు ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. May the wonderful Lord help us to tell the story of glory to the next generation. అద్భుతకరుడైన ప్రభు మనకు సహాయము చేయునుగాక. మన పిల్లలకు మహిమగల కథలు చెప్పేటట్లుగా. Somebody shout hallelujah. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. My assignment in the coming session, I want to prepare these young hearts for the next level of revival. నాకు తర్వాత నాకు అప్పగించబడిన పని ఏంటంటే ఈ యవన తరాన్ని రాబోయే ఉజ్జీవము కొరకు సిద్ధం చేయడమే. Because they are the future of the church. ఎందుకంటే వారే సంఘము యొక్క భవిష్యత్తు. And I believe that నేను నమ్ముతున్నాను ఈ they మాటను. will see the greater move of God than ourselves. మనము మనకంటే కూడా వారి ద్వారా దేవుని యొక్క గొప్ప ఉజ్జీవమును చూడబోతున్నాము. Oh, Adam has a story every day. ఆదాము దగ్గర కథ ఉంది. Adam will say, hey children come, I will tell the story, begin the glory. ఆదాము అంటున్నాడు,
ఓ పిల్లలారా రండి, మీ అందరికీ నేను కథ చెబుతాను. God created everything. దేవుడే అంతా సృష్టించాడు. God never touched it. దేవుడు దాన్ని ముట్టుకోలేదు. God said, దేవుడు పలికాడు, everything formed. అంతా ఉనికిలోకి God said, వచ్చేసింది. let there be light. ఆయన వెలుగు కలుగును గాక God అన్నాడు. said, let there be vegetation. కూర మొక్కలు పుట్టును గాక అన్నాడు. God said, let there be animals. అలాగే పశువులు కలుగును గాక అన్నాడు. God never touched it. దేవుడు ఎప్పుడు ముట్టుకొని చేయలేదు. God commanded. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. It has come forth. అది వచ్చేసింది Come on ఉనికిలోనికి. today in the name of Jesus. ఈ రోజు యేసు నామములో God is commanding the blessing over somebody. కొంతమంది మీద దేవుడు తన ఆశీర్వాదమును పలుకుతున్నాడు ఈ రాత్రి. God is commanding the breakthrough over somebody. దేవుని యొక్క ఆశీర్వాదము మీలో కొందరి మీదకు దిగి వస్తుంది. And it is going to be established and come forth in Jesus' name. అది యేసు నామములో స్థిరముగా ఉండబోతుంది. And children asked, Tata, he commanded you also? పిల్లలు అడిగారు, తాత తాత నిన్ను కూడా ఆదాము కలుగునుగాక అన్నాడా ఆ దేవుడు? No, not like that. ఆదాము అంటున్నాడు, లేదు లేదు అలా చేయలేదు. God never touched a giraffe, hippopotamus, rhino. No, God never touched. దేవుడు జిరాఫీని, హిప్పోపాటమస్ ని, రైనోని ఆయన ముట్టుకొని సృష్టించలేదు. But God designed me with his own hand and fingers. కానీ దేవుడు తన చేతితో తన వేళ్లతో నాకు రూపమునిచ్చాడు. Oh. God created me. దేవుడు నన్ను రూపించాడు. God touched me. దేవుడు నన్ను ముట్టాడు. Oh, children say, hey, God touched this Tata. పిల్లలు అంటున్నారు, అరే రే దేవుడు తాతను ముట్టుకొని చేశాడంట. Hey, God touched this Tata. దేవుడు ఈ తాతను ముట్టాడంట. This Tata is not ordinary. ఈ తాత సామాన్యమైనోడు కాదు. Oh, he's greater than Amitabh Bachchan. ఈ తాత అమితాబ్ బచ్చన్ కంటే గొప్పోడు. Oh, this Tata touched by God. ఈ తాత దేవుని చేత తాకబడిన వాడు. Left and right and front and back, everybody said, God touched this Tata. God touched this Tata. అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి, దేవుడి తాతను ముట్టుకున్నాడు. Everybody, left and right and front and back, all children said, God touched this Tata. ఈ పిల్లలు అంటున్నారు ముందోడితో వెనకోడితో పక్కనోడితో, ఇదిగో దేవుడి తాతను పట్టుకొని రూపించాడంట. Everybody so fascinated with the Tata. ఈ తాత అంటే ఇప్పుడు అందరికి ఆసక్తి పెరిగిపోయింది. Everybody marveled and amazed with the Tata. అందరూ కూడా తాత అంటే ఆశ్చర్యపోతున్నారు. This Tata is not an ordinary servant of ఈ God. తాత సామాన్యమైన సేవకుడు కాదు. Oh, he is a celebrity. He is a superstar. ఇతడు సెలబ్రిటీ, సూపర్ స్టార్. He is touched by God. ఎందుకంటే ఇతడు దేవుని చేత తాకబడ్డాడు. And everybody is talking around. అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇలాగే. Only one boy talking up, looking up and talking up. కానీ ఒక్కడు మాత్రము పైకి చూసి మాట్లాడుతున్నాడు. Can you touch me? ఓ తాతను దాకావంట, నన్ను కూడా ముట్టుకుంటావా? My Tata touched by you. మా తాతను నువ్వు ముట్టుకున్నావంట. God, can you touch me too? దేవా నన్ను కూడా ముట్టుకోగలవా? Can you touch me? నన్ను కూడా తాకగలవా? My name is Enoch. నా పేరు హానోకయ్యా. Can you touch me? నన్ను ముట్టుకోగలవా? Are you following what I'm saying? నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? Amen. స్తోత్రం చెప్పండి. How many of you will say, మీలో కొంతమంది అంటారు, Lord, touch me tonight? ఈ రాత్రి చెప్పండి, దేవా నన్ను కూడా తాకు ఈ రాత్రి. Yes, Lord, touch me tonight. ప్రభువా ఈ రాత్రి నన్ను ముట్టు. So many people touched by God. ఎందరో దేవుని చేత తాకబడ్డారు. So many men of God touched by the Holy Spirit. ఎందరో దైవజనులు పరిశుద్ధాత్మ చేత తాకబడ్డారు. We are hearing so many stories from the life of the servants of God. దేవుని సేవకుల నుండి ఎన్నో వృత్తాంతాలు మనం వింటున్నాము. But God, you have to touch me also. అయితే నీవు అడగాలి, దేవా నన్ను కూడా నీవు తాకు నాయనా. That day the story is over. ఆ రోజు ఆ కథ అయిపోయింది. Listen carefully. జాగ్రత్తగా వినండి. Next day also same children is coming. మళ్ళా రెండో రోజు కూడా పిల్లలందరూ తాత కథల కోసం వచ్చారు. gathering. మళ్ళా పిల్లలందరూ వచ్చేసారు. And Adam sat in the midst of them and began to open his mouth to tell the story behind the glory. ఆదాము మరలా పిల్లల మధ్యలో కూర్చొని ఆ మహిమ వెనక ఉన్న కథ చెప్పటం మొదలు పెట్టాడు. And Adam said, ఆదాము అన్నాడు, not only he made me to be with him in the Garden of Eden. దేవుడు నన్ను ముట్టి
ఉట్టి ఏదేను తోటలో తనతో ఉండడం మాత్రమే కాదు, but he called me as a son of God. ఆయన నన్ను నీవు దేవుని కుమారుడు అని పిలిచాడు. No animal, no birds are the son of God. ఏ పశువులను ఏ పక్షులను మీరు నా సంతానమని పిలవలేదు. I am not a servant, but I am a son of నేను God. సేవకుడను కాదు, నేను దేవుని కుమారుడను. And God told me, దేవుడు నాతో అన్నాడు, because you are the son of God, నీవు నా కుమారుడవు కాబట్టి no one, nothing should not rule over you, but you have to rule over everything. నిన్ను ఏదియో ఏలదు, నీవే అన్నిటినీ ఏలాలి అని చెప్పాడు. Come on, how many sons of God are here? ఇక్కడ దేవుని కుమారులు ఎంతమంది ఉన్నారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. How many children of God is here? దేవుని సంతానమైన వారు ఎందరు ఉన్నారు ఇక్కడ? Nothing is going to rule over you. దేవుని పిల్లలైన మీ మీద ఏదియో ఏలుబడి చేయదు. No financial problem, ఆర్థిక సమస్యలు, no sickness, వ్యాధులు, no demonic attack. అపవాది యొక్క తంత్రములు It cannot rule over you. అవి మీ మీద ఏలుబడి చేయవు. But in the name of Jesus, యేసు నామములో you are going to rule over everything. మీరే సమస్తమును ఏలుదురు. Everything is under your feet. సమస్తమును ఆయన మీ పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. Touch two people and say, everything is under my feet. ఇద్దరిని ముట్టుకొని చెప్పండి, అంతయు నా పాదముల కింద ఉన్నదని చెప్పండి. Say. చెప్పండి, ఇద్దరితో చెప్పండి, Ah. నా పాదముల కింద ఉన్నది. Every poratam, every samasya, everything is under your feet. ప్రతి సమస్య, ప్రతి పోరాటము నీ పాదముల క్రింద ఆయన ఉంచి ఉన్నాడు. If you believe, lift your hands and shout a big hallelujah. నమ్మినట్లయితే చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. Adam said, ఆదాము అన్నాడు, yes, I was ruling over everything. ఇదిగో నేను అంతటిని ఏలుతూ ఉన్నాను. Oh, and God came down and began to walk with me. దేవుడు దిగి వచ్చి నాతో నడవడం మొదలు And పెట్టాడు. children said, yeah, this tata is not ordinary tata. ఈ పిల్లలందరూ అన్నారు కదా, అమ్మ బాబోయ్ ఈ తాత సామాన్యుడు కాదు, He is the ruler of the earth. ఇతడు భూమిని He పరిపాలించేవాడు, ruled over everything. అంతటిని ఏలుతున్నాడు. And more than that, God came down and began to walk with him. అంతకు మించి దేవుడే దిగి వచ్చి ఈ తాతయ్యతో నడుస్తున్నాడంట. So, oh, God came and walked with him. దేవుడే వచ్చి తాతయ్యతో నడుస్తున్నాడా? Everybody began to marvel at the tata. అందరూ తాతను చూసి ఇంకా ఆశ్చర్యపోతున్నారు. But only one boy, కానీ ఒక్క పిల్లవాడు మాత్రం looking up, పైకి చూసి, can you walk with me? దేవా నాతో కూడా నడుస్తావా నువ్వు? God, can you walk with me? దేవుడా నాతో కూడా నడుస్తావా You walk నువ్వు? with my tata. మా తాతతో నడిచావు, Oh, but can you walk with me? నాతో కూడా నడుస్తావా? Only one person is looking up. ఒక్కడే పైకి చూస్తున్నాడు. I want to tell you again. మరలా మీతో చెప్తున్నాను, Again and again I want to tell you. మరలా మీతో చెప్తున్నాను, When you look up, మీరు పైకి చూస్తే heaven will look down. పరలోకము నీ వైపు కిందకి చూస్తుంది. When you look up, heaven will look down. నీవు పరలోకము వైపు కన్నులెత్తితే పరలోకము నీ వైపు తన దృష్టిని మలుస్తుంది. Yes, tata, where did you find your dadima? తాత నీకు అవ్వమ్మ ఎక్కడ దొరికింది? From where did you find our grandmother? మా అమ్మ నీకు ఎక్కడ దొరికింది తాత? www.christianmatrimony.com. www.christianmatrimony telugumatrimony.com. No. One day God made me to sleep. కాదు ఆదామంటున్నాడు, ఒక రోజు దేవుడు నాకు గాఢ నిద్ర That కలుగజేశాడు. was the first surgery. అదే మొదటి ఆపరేషన్ సర్జరీ. God took the rib out. శస్త్రచికిత్స చేసి దేవుడు ఒక ఎముకను తీశాడు. Oh, there was surgery. శస్త్రచికిత్స చేశాడా? Can you show me the mark? చూపి ఒకసారి ఉందా? Can you show me the mark? చూపించు, ఆ గాయం చూపించు. When God is doing the operation, there won't be any mark. దేవుడు శస్త్రచికిత్స చేస్తే డాక్టర్లు వేసినట్లు కుట్లుండవు. వెనకాళ్ళు కొడుతున్నారా చప్పట్లు?
Every internal problem heal in the name of Jesus. ప్రతి విధమైన అంతర్గత బలహీనతలు యేసు నామములో ఇప్పుడే తొలగిపోవును గాక. Every stone complaint come out in the name of Jesus. ప్రతి విధమైన కిడ్నీలో రాళ్ళు యేసు నామములో పడిపోవును గాక. Every heart block let it disappear in the name of Jesus. గుండెల్లో రక్తనాళాల్లో పూడుకుపోయిన ప్రతి అడ్డంకి యేసు నామములో ఇప్పుడే తొలగిపోవును గాక. Adam said, when I opened my eyes after my sleep, ఆదాము అన్నాడు, నిద్రపోయినాక నేను కళ్ళు తెరిచి చూశాను. oh, I found your grandmother. మీ మా అమ్మ అప్పుడు నాకు కనపడింది. I found your grandmother. మీ మా అమ్మ నాకు అప్పుడు కనపడింది. Oh, and God said, దేవుడు అన్నాడు, I have appointed you over here as my viceroy. ఇదిగో నేను నిన్ను ఇక్కడ నా వైస్రాయిగా నిర్మించాను. Oh, you have to name every species. ప్రతి జంతువుకు నీవు పేర్లు పెట్టాలి, జీవము గల వాటికి. You have to name it, Adam. జీవము గల వాటికి నువ్వే పేర్లు పెట్టాలి ఆదాము. You are my son, not servant. నీవు నా సేవకుడువు కాదు, నా కుమారుడవు. Whatever you name it, I will say amen for that. నీవు ఏం పేరు పెడతావో దానికి నేను ఆమేన్ అంటాను. Oh, I name giraffe. నేను జిరాఫీ అని పేరు పెడతాను. I name lion. లయన్ సింహం అన్నాడు. Oh, I name lamb. గొర్రె పిల్లని పేరు పెట్టాడు. Yes, whatever God gave me the freedom to name every species. దేవుడు ఆదాముకు స్వేచ్ఛనిచ్చాడు ప్రతి జీవికి పేరు పెట్టడానికి. Hey, some boys and girls ask Adam, Tata, after some name, you won't forget their names. కొంతమంది పిల్లలు అడిగారు, తాత ఇన్ని వాటికి పేర్లు పెట్టావు, పేర్లు పెట్టినాక మర్చిపోయావా వాటి పేర్లు ఏమన్నా? Because I cannot remember everybody's name in my church. ఎందుకంటే మా సంఘంలో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా నాకు గుర్తుండవు. Pastor Solomon Raju, do you know all the name of these people? సాల్మన్ అయ్య గారు అందరి పేర్లు గుర్తుంటాయి అంటారా మీకు? Oh no, quite impossible. అసాధ్యం నిజంగా గుర్తుండటం. But Adam had a tremendous memory power. కానీ ఆదాముకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి. No notepad, no paper, no pencil, no pen. పేపర్ లేదు, పెన్ను లేదు, పెన్సిల్ లేదు అప్పుడు రాసుకోవటానికి. But he had the glory. మహిమ మాత్రం ఉన్నది. But he had the glory. మహిమ మాత్రం ఉన్నది. In the glory there is a supernatural wisdom. ఆ మహిమలోనే ప్రకృతి అతీతమైనటువంటి జ్ఞానం ఉన్నది. Lift your hands and shout everybody mahima. చేతులు పైకెత్తి అందరూ గట్టిగా మహిమ అని కేక వేయండి. Yeah, when you have the glory, మహిమ మీకుంటే you will have the supernatural wisdom. మరి ప్రకృతి అతీతమైన జ్ఞానము మీరు కలిగి ఉంటారు. Pastor Solomon Raju, in the name of Jesus, in the coming days there is going to be best engineers, scientists and doctors are going to be raised from this congregation. పాస్టర్ సాల్మన్ రాజు గారు యేసుక్రీస్తు నామములో శ్రేష్టమైన ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ కూడా ఈ సంఘము నుండి రాబోతున్నారు. సైంటిస్టులు. Let there be IAS, IPS, IFS people rise within this church. ఈ సంఘములో నుండి IAS, IPS, IFS, IRS నుండి IRS నాయకులు లేచుదురుగాక. Because we have glory. ఎందుకంటే మన దగ్గర మహిమ ఉన్నది. Hallelujah. Hallelujah. And every day Adam had a story. ప్రతిరోజు ఆదాము కథ చెప్పేవాడు. Everybody was fascinated with the story with Adam. ఈ పిల్లలందరూ కూడా ఆదాము చెప్పే కథలకి భలే ఆశ్చర్యపోయేవాళ్ళు. But when only one person was looking up. కానీ ఈ పిల్లలందరిలో ఒక్కడు మాత్రమే పైకి చూసేవాడు. All are looking around. అందరేమో ఆదాము చుట్టూ చూస్తుంటారు. One man by name Enoch, he is looking up. కానీ ఈ హానోకు మాత్రమే పైకి చూస్తుండేవాడు. Somebody asked, hey grandpa, grandma,
grandpa, what happened to you then? ఎవరో అడిగారు, తాత ఇన్ని కథలు చెప్తున్నావు కానీ అసలు ఏమైంది, ఇప్పుడు Because ఏమైంది నీకు? now we cannot see that much glory on you. ఇప్పుడు అంత మహిమ నీలో కనపడట్లేదు, ఏమైంది? We cannot see that glory, that move in you. ఆ మహిమ నీలో కనపడట్లేదు ఇప్పుడు, ఎందుకని? What happened? ఏమైంది? And Adam said, ఆదాము అన్నాడు, that's a sad story. అది చాలా దుఃఖకరమైన కథలే బాబు, That's ఎందుకు a అన్నాడు? sad story. అది చాలా బాధాకరమైన కథ, ఇప్పుడు ఎందుకులే అన్నాడు. He was searching for Eve. ఎతుకుతున్నాడు అవ్వమ్మ దగ్గరలో ఏమైనా ఉందేమో He అని. confirmed that Eve is not around in that panchayat. మొత్తం చూసుకున్నాడు, ఈ పంచాయతీలోనే లేదులే, అవ్వమ్మ ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిందని. And he said, don't tell your dadima. అప్పుడు అన్నాడు, నేను చెప్తానులే కానీ మా అమ్మకి చెప్పకండే అన్నాడు. Be careful. జాగ్రత్త. One day we have a visitor. ఒకరోజు మా దగ్గరికి ఓ అతిథి వచ్చాడు. We have a visitor. ఒక అతిథి వచ్చాడు మమ్మల్ని దర్శించడానికి. But the length of the tongue of your grandmother was longer than the tail of the visitor. ఆ యొక్క వచ్చిన వాని యొక్క తోక మీ మామ నాలుక కంటే పెద్దగా ఉంది. Your grandmother tongue is longer than the tail of the visitor. మీ యొక్క మామ యొక్క నాలుక వచ్చిన అతిథి యొక్క తోక కంటే పెద్దగా ఉంది. And the Atiti came to your grandmother and say, sister, sister, sister. అతిథి మీ మామ దగ్గరికి వచ్చి అక్క 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 అన్నాడు. Always akka, akka, అక్క akka. అక్క అన్నాడు. Annan is there. అన్న ఉన్నాడు అక్కడ. But he don't want to mind Anna. He wants to అన్న mind దగ్గరికి Akka. వెళ్ళాలనుకోవట్లేదు ఈ అతిథి, అక్క దగ్గరికే వెళ్తున్నాడు. Kill that Atiti and put it outside your garden. అతిథిని చంపి తోట బయట పడేయండి. Hallelujah. హల్లెలూయా. So you know that Sunday school story. మీకు ఆ సండే స్కూల్ కథ తెలుసు కదా. Adam fallen. ఆదాము పతనం అయిపోయాడు. And God kicked him out of the garden. దేవుడు ఏదెను తోటలో నుండి అవ్వ ఆదాములను బయట పెట్టేశాడు. And the devil want to mock with him. అపవాది వారితో కలిసి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. Jewish Bible says. యూదుల బైబిల్ చెప్తుంది. God killed a lamb. దేవుడు గొర్రె పిల్లను వధించాడు. And made 2 coats. వారికి 2 చర్మపు చొక్కాయలు చేశాడు. And covered them both. వారిద్దరిని కప్పాడు. By covering them both, God cancelled the mocking part of the devil. వారు ఇద్దరిని కూడా కప్పినప్పుడు దేవుడు ఆ అపవాదికి ఉన్నటువంటి అధికారాన్ని రద్దు చేసేసాడు. I want to prophesy over you. ఓ విషయాన్ని ఈ రోజు మీ మీద ప్రవచిస్తున్నా. God is covering you. దేవుడు నిన్ను కప్పుతూ ఉండగా every demonic portrayal will be cancelled. అపవాది యొక్క శక్తి రద్దయిపోతుంది. When God is covering you, దేవుడు నిన్ను కప్పుతూ ఉంటే every scheme and the plan of the enemy will be cancelled. అపవాది యొక్క ప్రతి తంత్రము యుక్తి రద్దయిపోతుంది. And some boys, some girls, they said, కొంతమంది మగపిల్లలు ఆడపిల్లలు అన్నారు, I'm not sure about these stories. ఈ కథలన్నీ ఏంటో నిజమో కాదో మాకు అర్థం అవట్లేదు తాత. This story is won't be correct. ఈ కథ సరైంది కాదేమో. But Adam said, కానీ ఆదాము అన్నాడు, wait for a while. మీరు కొంతకాలం ఎదురు చూడండి. And he went inside. లోపలికి వెళ్ళాడు. He opened the alamara. అల్మారా తెరిచాడు. He took that coat. ఆ చర్మపు చొక్కాయి తీసుకొచ్చాడు. He took that coat and bring before the children. చర్మపు చొక్కాయి తీసుకొచ్చి పిల్లలకి చూపించాడు. And the children are again fascinated. పిల్లలకి అందరికి ఆశ్చర్యం. ఇంకా అయ్యో తాత, this is the coat God gave you. దేవుడు నీ కుట్టించిన కోట్ ఇదేనా? Everybody wants to touch that coat. ఈ కోట్ను ముట్టుకోవాలి. Somebody wants to wear that coat. ఇంకొక యువకుడు అంటున్నాడు, నేనే చేసుకుంటాను అంటున్నాడు. But one boy is not moving. కానీ ఒక పిల్లవాడు మాత్రం కోటు వైపు చూడట్లేదు. And he said, ఆ పిల్లోడు అన్నాడు, I don't want this coat. ఈ కోట్ నాకు వద్దు నాయనా. This is a fallen one's coat. ఇది పడిపోయిన వాని కోటు. I don't want this coat. నాకు ఆ కోటు వద్దు. That is Enoch. హానోకు ఆ పిల్లవాడు. I want the coat of victorious. అంటున్నాడు, యేసయ్యా దేవా, విజయమనే చర్మపు చొక్కాయి నాకు కావాలి. విజయమనే చొక్కాయి కావాలి. పతనమైపోయిన వాని చొక్కాయి నాకు వద్దు. Hallelujah. హల్లెలూయా.
That day one was ఒకరోజు ఒక వ్యక్తి almost 65 years. 60 సంవత్సరాల వయసు. 65 years. 65 సంవత్సరాల వయసు. Come 60 years he heard stories after stories. ఇలా 60 సంవత్సరాల వరకు హానోకు కథలు వింటూనే వచ్చాడు. He grew up with the glory story. ఆ మహిమ గల కథలను వింటూనే పెరిగాడు హానోకు. He grew up with the glory story. ఆ కథలతోనే మహిమ గల కథలతో పెరిగాడు. Every day he will be looking up. ప్రతిరోజు పైకే చూస్తుంటాడు హానోకు. Can I see you? దేవా నిన్ను చూడొచ్చా ఒకసారి? Can you touch me? ఒకసారి నన్ను ముట్టుకుంటావా? Can you walk with me? నాతో నడుస్తావా? Can you walk with me? నీవు నాతో కలిసి You నడుస్తావా? walk with my grandfather మా and grandmother. తాతయ్యతో ఆదాముతో నడిచావంట నువ్వు. Oh, can you walk with me? నాతో కూడా నడుస్తావా? On 65 years. 65 సంవత్సరాల వయసులో He was a very, very hungry person. అతడు దేవుని విషయము బహు ఆకలి గల వ్యక్తిగా Hungry మారిపోయాడు. person. ఆకలి గల వ్యక్తిగా మారాడు. How many hungry people are? దేవుని కోసం ఆకలి గల వారు ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతించండి. Some people are hungry for the platform. కొంతమంది వేదిక కోసం ఆకలి కలిగి Some ఉంటారు. people are hungry for the fame and name. కొంతమంది ఏమో పేరు ప్రఖ్యాతుల కొరకు ఆకలి కలిగి Some people ఉంటారు. are hungry for the ministry. కొంతమంది పరిచర్య కోసం ఆకలి కలిగి ఉంటారు. Are you hungry for God? అయితే నీవు దేవుని కొరకు ఆకలి కొని ఉన్నావా? I'm not saying are you hungry for the ministry, but are you hungry for God? పరిచర్య కోసం ఆకలి ఉందా అనట్లా, దేవుని కొరకు ఆకలి కలిగి ఉన్నావా? Because once if you have God, you will have everything. ఎందుకంటే దేవునిని నీవు కలిగి ఉంటే అంతయు పొందుకున్నట్లే. So this man, he was so hungry for God. కాబట్టి ఇతడు దేవుని కొరకు బహు ఆకలి కలిగి ఉన్నాడు. One day probably he was tending his sheep or doing some cultivation on his land. ఓ రోజు బహుశా అతడు ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాడేమో, లేకపోతే ఆ గొర్రెలను మేపుతున్నాడేమో. He felt a strong presence of God. దేవుని బలమైన సన్నిధిని అనుభవించటం మొదలు పెట్టాడు. Hey, I'm not alone here. ఓ నేను ఇక్కడ ఒంటరిని కాదు. Somebody is here. ఎవరో ఉన్నారు ఇక్కడ. Who is here? ఎవరున్నారు ఇక్కడ? He look around. చుట్టూ చూశాడు. Nobody is here. ఎవరు కనపడట్లేదు. Again he look around. మరలా చుట్టూ చూశాడు. He cannot see anybody. ఎవరు కనపడట్లేదు. But after 5 minutes later, ఓ 5 నిమిషాల తర్వాత he heard a voice. ఓ స్వరం వినబడింది. Enoch. హానోకు. He look around. మరలా చుట్టూ చూస్తాడు. Hey, nobody is there. ఎవరు లేరు ఇక్కడ. After 3 minutes later, 3 నిమిషాల తర్వాత again he heard. మరలా వినబడింది. Enoch. హానోకు. He look around. మరలా వెతుకుతున్నాడు. Hey, who is calling me? ఎవరు నన్ను పిలుస్తున్నారు? Who is calling me? నన్ను పిలుస్తున్నది ఎవరు? After 2 minutes later, మరలా 2 నిమిషాల తర్వాత Enoch. హానోకు. Hey, who is calling me? అయ్యా ఎవరయ్యా నన్ను పిలుస్తుంది? And God said, దేవుడు అన్నాడు, this is God. దేవుణ్ణయ్యా. This is me, God. నేనే పిలుస్తున్నాను దేవుణ్ణి. Which God? ఏ దేవుడివయ్యా నువ్వు? God of your father Adam. మీ తాత ఆదాము దేవుడను. Only you are hungry in this generation. ఈ తరము వారందరిలో నీవు మాత్రమే నా విషయమై ఆకలి కలిగి ఉన్నావు. Only you are looking up. నీవు అక్కడివే పైకి చూస్తున్నావు. Because you look up. నీవు పైకి చూస్తున్నావు కాబట్టి. Because you look up. నీవు పైకి చూస్తున్నావు కాబట్టి I came down నేను for you. దిగి వచ్చేసాను నీ కోసం. Because you looked up. నీవు పైకి చూస్తున్నావు కాబట్టి I came down. నేను నీ కోసము దిగి You are వచ్చేసాను. so hungry, you know. నీవు హానోకు నీవు చాలా ఆకలితో I'm ఉన్నావయ్యా. going to open your eyes. నీ కన్నులు నేను తెరుస్తాను. I'm going to open your నీ ears. చెవులు నేను I'm తెరుస్తాను. going to prepare your mind. నేను నీ మనసును సిద్ధం I'm చేస్తాను. going to transform your heart. నీ హృదయాన్ని నేను రూపాంతరపరుస్తాను. So that you can walk with me like Adam walked with me in glory. తద్వారా ఆదాము మహిమలో నాతో నడిచినట్లుగా హానోకు నీవు కూడా నాతో నడుస్తావు.
God opened his eyes. దేవుడు అతని కన్నులు తెరిచాడు. God opened his ears. అతని చెవులు తెరిచాడు. God transformed his mind. అతని మనసును రూపాంతరపరిచాడు. God prepared his heart. తన హృదయమును సిద్ధం చేశాడు. And he has seen God. హానోకు దేవునిని చూచాడు. అయ్యో, this is my God. ఓ నా దేవుడా, నువ్వేనా? This is God. ఓ నీవేనా దేవుడవు? You are magnificent. ఓ నీవు అద్భుతంగా ఉన్నావయ్యా. Oh, you are beyond what I thought. నేను ఊహించిన దానికంటే అధికంగా నీవు ఉన్నావు. I never thought even the 10,000 of this much. నేను నిన్ను చూస్తూ ఉంటే నేను ఊహించుకున్నది ఇందులో 10,000 వంతు కూడా కాదు. Oh, you are amazing God. ఓ నీవు అద్భుతమైన దేవుడవయ్యా. I'm so glad you came down. నీవు దిగి వచ్చావు, నాకు చాలా సంతోషం. And God said, దేవుడు అన్నాడు హానోకుతో, don't worry. ఓ కంగారు పడబాక హానోకు. Oh, this is not one day experience. ఇదేదో ఒక రోజు అనుభవం కాదు నీకు. Till the end of your life, this is a lifetime experience. నీ జీవితము ముగించే వరకు నేను నీతో నడుస్తాను. జీవిత కాలపు అనుభవము. Entire life I come down to walk with you. నీవు బ్రతికి ఉన్నంత కాలము నీతో నడుచుటకు నేను దిగి వస్తాను. Wave your hands and praise God everybody. చేతులు పైకెత్తి అందరూ దేవునికి చేతులు ఊపుతూ స్తోత్రాలు చెల్లించండి. This is a lifetime experience. ఇది జీవిత కాలపు అనుభవము. This is a lifetime experience. ఇది జీవిత కాలపు అనుభవము. And that day onwards Enoch began to walk with God. ఆ రోజు నుండి హానోకు దేవునితో నడవడం మొదలుపెట్టాడు. Probably Enoch wife didn't understand. బహుశా హానోకు భార్యకి అర్థం కావట్లా. Meaning your family members cannot understand what you are experiencing with the Lord. అంటే దేవునితో నీవు అనుభవిస్తున్న దాన్ని నీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేరు. But Enoch began to walk with God. అయినను హానోకు దేవునితోనే నడుస్తున్నాడు. Touch two people and say, let us walk with God. ఇద్దరిని ముట్టుకొని చెప్పండి, దేవునితో నడుద్దామని చెప్పండి. Yes sir, let us walk with God. చెప్పండి, దేవునితో నడుద్దామని చెప్పండి. Hey, people at the back, VVIP, touch two people and say, let us walk with God. వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇద్దరిని ముట్టి చెప్పండి, దేవునితో కలిసి నడుద్దామని చెప్పండి. Yes, let us walk with God. దేవునితో కలిసి నడుద్దాం. Look at these people. Look at these children. ఈ చిన్న పిల్లల్ని చూడండి. Oh, they will talk and talk and talk. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. Because love is always talking. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటది. So God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. And God is walking with దేవుడు హానోకుతో కలిసి నడుస్తున్నాడు. Oh, the love began to talk. ఇప్పుడు ప్రేమ మాట్లాడటం మొదలు పెట్టింది. Oh, God, love was talking. దేవుని ప్రేమ మాట్లాడటం మొదలు పెట్టింది. Some pastors won't talk. కొంతమంది సేవకులు ఎవరితో మాట్లాడరు. But God will talk. కానీ దేవుడు మాట్లాడతాడు. ప్రేమ అయిన దేవుడు మాట్లాడతాడు. Hallelujah. హల్లెలూయా. Enoch walking with God. హానోకు దేవునితో నడుస్తున్నాడు. And God showed everything. That is what we read in the Jude verse 14 and 15. యోధా పత్రిక 14-15 వచనాల్లో మనం చదివాం కదా, దేవుడు అంతయు హానోకుకు చూపించాడు. Oh, God showed everything in the human history. మానవ చరిత్రలోని అంతయు దేవుడు చూపించాడు. Hey, when he was walking, అతడు నడుస్తూ ఉంటే oh, God told him, దేవుడు చెప్పాడు, hey, look at your Methuselah. నీ మెతుషాలను చూడు, నీ కొడుకు. He's going to live 969 years. 969 సంవత్సరాలు బతుకుతాడు. After his death, అతడు చనిపోయినాక, can you see the water drops are coming down? చూస్తున్నావా, నీళ్లు పడుతున్నాయి చూస్తున్నావా? That is called rain. దాన్ని వర్షం అంటారు. Oh God, why the water is coming up? బాబోయ్ దేవుడా, ఏంటి పైనుండి పడిపోతుంది. That water is covering even the hills and the mountains. నీరు వచ్చేసి కొండలో అన్నిటిని కప్పేస్తుంది ఏంటి, ముంచేస్తుంది ఏంటి? That is called flood. అవునయ్యా, దాన్ని వరద అంటారు. That is called flood. వరద అంటారు హానోకు. God showed everything to Enoch. దేవుడు హానోకుకు ఆయన చేయబోయేది మొత్తం చూపించాడు. Lord, what is that floating on that water? ప్రభువా, ఏంటి ఆ నీళ్ల మీద ఏంటో తేలుకుంటా వెళ్తుంది? Is it Titanic ship? టైటానిక్ షిప్? No. That is called Noah's ark. కాదు, నోవహు ఓడ అది. Oh, God showed everything. దేవుడు హానోకుకు అంతా చూపించాడు. Hey God, who is that elderly man and the elderly woman? దేవా, అక్కడ పెద్ద వయసు మగతను ఆడేమో ఉన్నారు, వాళ్ళు ఎవరు? They cannot have children. వాళ్ళకి పిల్లలు పుట్టరా? But God said, no, don't say like that. దేవుడు అన్నాడు, లేదు, వాళ్ళకి పిల్లలు పుట్టరా అనొద్దు, పిల్లలు లేకపోతే. Oh, he is the father of faith, she is the mother of faith. ఏమనుకుంటున్నావు? అతడు విశ్వాసులకు తండ్రి, ఆమె సంతానం మనుషులందరికీ తల్లి. They will begin with the minimum, they will finish with the maximum. వాళ్ళు చాలా తక్కువతో మొదలు పెడతారు, వాళ్ళు ముగిసేసరికి లెక్కింపు సఖ్యం కాని సమూహం అంటారు.
His name is Abraham. అతని పేరు అబ్రహాము. Hey, who is that laughing child, God? దేవా అక్కడ ఎవడో నవ్వుతున్నాడయ్యా పిల్లోడు. Who is that smiling child? నవ్వుతున్నాడు ఎవరు ప్రభు ఆ పిల్లోడు? హానోకు అడుగుతున్నాడు దేవుణ్ణి. He is Enoch. He is Isaac. ఇస్సాకయ్యా అతడు. Oh, who is going that with the ladder? నిచ్చెను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఎవరయ్యా? Who is going with the ladder? నిచ్చెను పట్టుకొని వెళ్తున్నాడు ఎవరయ్యా? Oh, he's Jacob. అతడు యాకోబు. People say that is a Jacob ladder. యాకోబు నిచ్చెన అంటారు. But that is my ladder. కానీ అది యాకోబు నిచ్చెన కాదు హానోకు, అది నా నిచ్చెన. Yes. Who is that boy? That dreamer boy. ప్రభు అక్కడ పిల్లోడు ఎవడో కళ్ళగంటున్నాడు, వాడెవడు? Don't call him boy. పిల్లోడు అనబాకో హానోకు. Tomorrow he is going to be the prime minister. రేపు అతడు ఐగుప్తులో ప్రధాని అవ్వబోతున్నాడు. He is going to be the prime minister. అతడు ప్రధాని అవ్వబోతున్నాడు. God, who is that stutter? ప్రభు అక్కడ ఒక ఆయన నత్తిగా మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరయ్యా? No. He is don't call him nattiwadu. Don't call him a stutter. అతన్ని నత్తివాడని పిలవద్దు. He is going to be the prophet for the nations. అతడు దేశములకు ప్రవక్త. Oh Lord, 30 lakh of people coming out of that nation. ఓ ప్రభువా 30 లక్షల మంది ఆ దేశం నుండి బయటకు వస్తున్నారు. Oh God, you prepare the highway in the middle of the sea. దేవా సముద్రములో రాజమార్గం వేసేసావా? Because they are my children. నా ప్రజలయ్యా, వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. Oh, they won't walk through the public road. I prepare them for the private road. వాళ్ళు ప్రజల కోసం వేసిన రోడ్లో నడవరు, నేను వేసిన రాజ్య మార్గంలో వాళ్ళు నడుస్తారు. Oh God, what is that tent? హానోకు అడుగుతున్నాడు, దేవుడా అక్కడ ఏంటి ఏదో గుడారం కనపడుతుంది? That is my tabernacle. అది నా ప్రత్యక్ష గుడారం. Hey, who are those people ministering in the tabernacle? వాళ్ళు ఎవరయ్యా? లోపల వాళ్ళు ఏంటో తిరుగుతున్నారు, పని చేస్తున్నారు They అక్కడ. are my priest. వాళ్ళు నా యాజకులు హానోకు. Hey, they are the people, those who are with message. వాళ్ళు ఇదిగో వర్తమానం తెచ్చేవాళ్ళు. Oh, they are my prophet. వాళ్ళు నా ప్రవక్తలు. Hey, who are those people, those who are judging over your people? ప్రభువా ఇక్కడ ఏంటో జనాల ముందు నిలబడి తీర్పు తీరుస్తున్నారు, వాళ్ళెవరు? Oh, they are my judges. వాళ్ళు నా న్యాయమును తీర్చే న్యాయాధిపతులు హానోకు. Look at that boy. Look అన్నాడు, దేవదేవ చూడు అక్కడ పిల్లోడు, చూడు అక్కడ పిల్లోడు, చూడు. Look at that shepherd boy. ఆ కాపరి, గొర్రెల కాపరి పిల్లోడిని చూడు. Look at that Rakshasa. Look at that giant. అమ్మో ఆ రాక్షసుడిని చూడు అయ్యా, ఎంత పెద్దగా ఉన్నాడో వాడు అక్కడ. The Rakshasa is going to kill this boy. ఆ రాక్షసుడి పిల్లోడి మీద పడబోతున్నాడు. Don't say like that, హానోకు అలా చెప్పకయ్యా నువ్వు. The battle is not belongs to the boy. యుద్ధము పిల్లోడిది కాదు. The battle is belongs to me. యుద్ధము నాదే. Oh God, the giant has fallen. ఓ దేవా అంటున్నాడు, The giant has fallen. పడిపోయాడు ఈ పెద్దవాడు. At the age of 17, that young boy cut the throat of that giant. 17 ఏళ్ల వయసు కలిగినటువంటి ఈ పిల్లవాడు అజానుబాహుడైన గొలియాతు యొక్క తలను తెగ నరికేశాడు. Yes, he is a great emperor. అవును, అతడు గొప్ప చక్రవర్తి అవుతాడు, రాజు అవుతాడు. Yes, God showed to showed Enoch all the ages and pages of Old Testament. ఇలాగున దేవుడు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి కాలములో సమయములో అన్నిటిని హానోకుకు చూపించాడు. హానోకు, that is Isaiah. అగో అక్కడ యెషయా ప్రవక్త ఉన్నాడు. that is Jeremiah. అక్కడ ఇర్మియా ఉన్నాడు. this is Ezekiel. ఇదిగో ఇతడు యెహెజ్కేలు. this is Malachi. ఇతడు మలాకి. Lord, why are you silent for 400 years? ప్రభు ఏంటి సైలెంట్ అయిపోయావు? 400 సంవత్సరాలు ఏం మాట్లాడట్లేదేంటి? I am preparing for a tsunami. నేను ఒక సునామీ కొరకు సిద్ధం చేస్తున్నాను. I'm not prepared for samadhi. I'm prepared for tsunami. సమాధి కాదు, సునామీని సిద్ధం చేస్తున్నాను, అందుకే మౌనంగా ఉన్నాను. In the New Testament, God, there is a beautiful song is singing by angels. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసినాక దేవుడా ఏంటి అబ్బా దేవదూతలు ఎంత చక్కటి పాట పాడుతున్నారు. What a song! ఏమి పాట అయ్యా అది అసలు. Welcome to New Testament. హానోకు క్రొత్త నిబంధనకు నీకు ఆహ్వానం. That's the birth of the savior of the world. అది లోక రక్షకుని యొక్క జననము.
Hey, who is that preacher of God? ప్రభు అక్కడ ఎవరో ఒక ఆయన నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. ఎవరు? Children of hippos అంటూ ఉన్నాడు. Oh, children of vipers. ఇయో సర్ప సంతానమా. Oh, who is that person? ఎవరయ్యా సర్ప సంతానం అని ప్రసంగం చేస్తున్నాడు? He is the bulldozer. అతడు బుల్డోజర్ నాయనా. He is the one preparing the way for the మార్గమును సిద్ధం చేస్తున్నవాడు. He is a bulldozer. అతడు బుల్డోజర్ లాంటాడు. Oh God, if the bulldozer having this much authority, what will be the authority one who is coming through the way? ఓరి నాయనో దేవుడా, బుల్డోజర్ కే ఇంత అధికారం ఉండి మొత్తం చెదగొట్టేస్తుంటే ఆ బుల్డోజర్ వెనక అధికారము కలిగి వచ్చుచున్నవాడు ఇంకేం చేస్తాడో? Hey, Lord, there is what is going on over there? ప్రభు అక్కడ ఏం జరుగుతుంది? That is a baptism service. బాప్తిసం కార్యక్రమం నాయనా. That carpenter is coming for the baptism, ఆ వడ్రంగి వాని కొడుకు కూడా వస్తున్నాడు బాప్తిసం పొందడానికి. Oh, heaven opened. అమ్మో పరలోకం తెరవబడింది ఏంటి? Kabutar is coming down. పావురము పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చింది ఏంటి? What an anointing! ఏం అభిషేకం అయ్యా. Look at that person, Lord. ఆ వ్యక్తిని చూడు ప్రభువా. You got a glorious glory he carries. ఎంత మహిమను మోసుకొని వెళ్తున్నాడయ్యా. What an amazing word. ఎంత అద్భుతమైనటువంటి విషయం అయ్యా. What is of greatest power. ఆ గొప్ప శక్తి కలిగి ఉన్నాడు. Who is that? ఎవరయ్యా ఆయన? Who is that? ఎవరయ్యా అతడు? Who is that? ఎవరతడు? That's me. దేవుడు అన్నాడు నేనే. That's me. అది నేనే. Really? నిజమా? Why you came down? నువ్వు ఎందుకు వచ్చావు? Because your grandfather, I lost him. ఎందుకంటే మీ తాతను నేను పోగొట్టుకున్నాను. I came down to gather my people. మరలా నా ప్రజలను పోగు చేయడానికి వచ్చాను. I came down for my people. నా ప్రజలను మరలా పోగు చేయడానికి వచ్చాను. With 1 minute, let me finish. ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. Finally, ఆఖరిగా yes, God told him, దేవుడు హానోకుతో చెప్పాడు. can you see what is happening to me? నాకేమవుతుందో నువ్వు చూస్తున్నావా? Hey, they are arresting you, Lord. ప్రభువా, ఏంటి వాళ్ళు నిన్ను పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు? They are beating you. వాళ్ళు నిన్ను కొడుతున్నారయ్యా. They are killing you. వాళ్ళు నిన్ను చంపేయబోతున్నారయ్యా. Don't worry. హానోకు నువ్వే కంగారు పడబాక. Only 3 days. ఒక 3 రోజులే. Only 3 days. 3 రోజులే ఇదంతా. After 3 days, I will risen from the dead. 3 రోజుల తర్వాత సమాధిని గెలిచి నేను తిరిగి లేస్తాను. You are coming out. ఓ ప్రభువా, నువ్వు వచ్చేస్తావా? You are ascending to heaven. పరలోకానికి కూడా వెళ్ళిపోతున్నావే ఆరోహణమై. Hey, who is coming that? ఎవరు మళ్ళా వస్తున్నారు? That is my Holy Spirit. నా పరిశుద్ధాత్మను పంపాను. Who are those people? వాళ్ళు ఎవరయ్యా? They are my church. వారు నా సంఘము. What they are doing, God? ఏం చేస్తున్నారయ్యా వీళ్ళు? They are worshiping. వారు నన్ను Hey, ఆరాధిస్తున్నారు. God, they are flying. They all are flying. దేవా, వీళ్ళందరూ ఎగిరిపోతున్నారేంటి? Yes, that is the rapture of the church. అవును, అది సంఘము ఎత్తబడుట. God showed me everything. దేవుడు ఆది నుండి మొత్తం చూపించాడు హానోకుకి. Jude chapter 14 and 15 says. యోదా verse పత్రిక 14 and 15 says. యోదా పత్రిక 14-15 వచనాలు చెప్తున్నాయి. God showed him even the judgment. ఆదాము మొదలుకొని తీర్పుల వరకు దేవుడు హానోకుకు మొత్తం చూపించాడు. Today in the name of Jesus. ఈ రోజు యేసు నామములో Stand on your feet. We are going to finish. లేచి నిలబడండి, ముగించుకోబోతున్నాం. Yes, God showed him everything. దేవుడు హానోకునకు అంతయు చూపించాడు. Come on, stand on your feet. లేవండి, లేచి నిలబడండి, త్వరగా లేచి నిలబడండి. Everybody. అందరూ లేచి నిలబడండి. Everybody stand on your ప్రతి feet. ఒక్కరూ లేచి నిలబడండి. Holy Spirit is moving here. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. Look at me. నన్ను చూడండి. I didn't ask you to close your eyes. కండ్లు మూసుకోమని నేను అడగలా, లేవమనే అడిగాను. Come on, stand on your feet. అందరూ లేచి నిలబడి నా వైపు చూడండి. Wave your hands and ask the Lord, ఇలా walk with me. చేతులు ఊపుతూ దేవుని అడగండి, దేవా నాతో నడువు నాయనా. Come on, Lord, walk with చెప్పండి, me. దేవా నాతో నడువు. Come on, Lord, walk with me. దేవా నాతో నడువు. Tell him, Lord, I want to walk with you. దేవా నీతో నేను నడవాలనుకుంటున్నాను. Open your mouth. నోరు తెరిచి గట్టిగా చెప్పండి, నీతో నేను నడవాలనుకుంటున్నాను. Lord, I want to walk with you. దేవా నీతో నేను నడవాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The people, those who want to walk with you, God, open your mouth and praise God. ఎవరెవరైతే దేవునితో కలిసి నడవాలనుకుంటున్నారో వారందరూ నోరు తెరచి దేవునిని స్తుతించడం మొదలు పెట్టండి. Come on, the people, those who want to walk with God, lift your hands and praise God. దేవునితో నడవదలిచిన వారు చేతులెత్తి దేవునిని స్తుతించండి. Come on. Open your
their mouth and began to talk in tongues. నోరు తెరచి అన్య భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టండి. గట్టిగా అన్య భాష, గట్టిగా అన్య భాష, గట్టిగా అన్య భాషల్లో మాట్లాడండి. Yes, yes, worship అందరూ అన్య భాషల్లో ప్రభువుని ఆరాధించండి. Worship the Lord. అన్య భాషల్లో ప్రభువుని ఆరాధించండి. Worship the Lord. ప్రభువుని ఆరాధించండి. Holy Spirit is moving here. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. Holy Spirit is moving here. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. Yes, yes, Holy Spirit is moving here. అవును, పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. You are the Enoch of 2025. నీవు 2025వ సంవత్సరమునకు హానోకు వంటి వాడవు. You are the Enoch of 2025. 2025వ సంవత్సరపు హానోకు నీవు. Come on, come on, open your mouth and నోరు lift your తెరిచి hands. దేవుని స్తుతించండి. చేతులు పైకెత్తండి. Open your mouth and lift your hands and worship the Lord. చేతులు పైకెత్తి నోరు తెరచి గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. Thank you, thank you, thank you. దేవానికి వందనాలు, 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 వందనాలు. Ram Sakha Jagadara Bautyana Manabaraga Jagadara Baushapanyasi. Yes, అనే భాషలో ప్రభుని స్తుతించండి. Yes, yes, glory, అనే glory, భాషలో glory. ప్రభుని ఆరాధించండి. మహిమ, మహిమ, మహిమ. Glory, glory. మహిమ, మహిమ, మహిమ. Glory is increasing. మహిమ వృద్ధి చెందుతుంది. Cloud is మహిమ coming down. అధికమవుతుంది. God's cloud, God's glory cloud is covering you now. దేవుని మహిమ మేఘము నిన్ను ఆవరిస్తుంది. God's glory cloud is covering you. దేవుని మహిమ మేఘము నిన్ను కప్పి ఉంచుతుంది. God is touching you. దేవుడు నిన్ను ముట్టుతున్నాడు. God is touching you. దేవుడు నిన్ను తాకుతున్నాడు. He is healing you. ఆయన నిన్ను బాగు చేస్తున్నాడు. Supernaturally God is healing you. ప్రకృతి అతీతముగా ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. Every sickness is going away in the name of ప్రతి Jesus. వ్యాధి యేసు నామములో వెడలిపోతుంది. Every pain is going away in the name of Jesus. ప్రతి వేదన బాధ యేసు నామములో ఇప్పుడే తొలగిపోతుంది. Every bondages are breaking in the name of Jesus. ప్రతి విధమైన బంధకములు యేసు నామములో తెగిపోతున్నాయి. Come on, in the name of Jesus. యేసు నామములో. Come on, lift your hands and worship చేతులు the Lord. పైకెత్తి ప్రభుని స్తుతించండి. Lift your hands and worship the మీ Lord. చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధించండి. Hallelujah. 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 Oh, hallelujah. Gatiga. Hallelujah. Hallelujah. Oh, hallelujah. హల్లెలూయా. Hallelujah. Oh, hallelujah. 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 మంచివాడా, మంచివాడా ఆరాధనా. అందరూ కలిసి పాడదాం. గొప్పవాడా ఆరాధనా. మంచివాడా ఆరాధనా. గొప్పవాడా ఆరాధనా. Hallelujah. Lift your hands and sing. ఆయన నామాన్ని స్తుతించండి. Raise your hands and sing. చేతులు పైకెత్తి కలిసి పాడండి. Hallelujah. 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 Keep talking tongues everyone. అన్ని భాషల్లో మాట్లాడుతూ ప్రభుని ఆరాధిస్తూ ఉండండి. Keep talking tongues everybody. అన్ని భాషల్లో మాట్లాడండి ప్రతి ఒక్కరు కూడా. Come on, come on everybody. అన్ని భాషల్లో ప్రభుని స్తుతించండి. Oh everybody. అన్ని భాషల్లో ప్రభుని గణపరచండి అందరూ కూడా. Glory, glory. మహిమ, మహిమ, మహిమ. Glory, glory. మహిమ. You are going to walk with God. ఓ దేవునితో నీవు నడవబోతున్నావు. మంచివాడా ఆరాధనా. గొప్పవాడా ఆరాధనా. మంచివాడా ఆరాధనా. గొప్పవాడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Lift your hands. చేతులు పైకెత్తండి అందరూ కూడా. Lift your hands. రెండు చేతులు పైకెత్తండి. Talk to God. దేవునితో మాట్లాడండి. Talk to God. Talk to God. దేవునితో మాట్లాడండి. While you are looking up, మీరు పైకి చూస్తూ ఉండగా another eyes are looking down from heaven. పరలోకము నుండి కన్నులు క్రిందకి తొంగి చూస్తున్నాయి. While you are looking up, నీవు కన్నులెత్తి పరలోకమును చూస్తుండగా God is looking down. దేవుడు ఆకాశము నుండి క్రిందకు చూస్తున్నాడు. While you are lifting your hands, నీవు నీ చేతులు పైకెత్తుతుండగా another hand is coming down from heaven to hold your hands. ఆకాశము నుండి మరి ఒక చేయి దిగి వచ్చి నీ చేతులను ముట్టుకుంటుంది. Another hand is coming down to hold your hands. మరి ఒక చెయ్యి ఆకాశము నుండి దిగి వచ్చి నీ చేతులను పట్టుకుంటుంది. Tell him, Lord, I want to walk with you. ఆయనతో చెప్పండి, దేవా నీతో నేను నడవాలనుకుంటున్నానయ్యా. I want to walk with you. నీతో నేను నడవాలని కోరుతున్నానయ్యా. Come on, cry out to him. చెప్పండి, నీతో నేను నడవాలయ్యా. Cry out to him, cry out to him. గట్టిగా మొరపెట్టండి. Cry out to నీతో him. నేను నడవాలి. Cry out to him. మరలా చెప్పండి, నీతో నేను నడవాలి. Cry out to him. దేవా నీతో నేను నడవాలి. Cry out to him. ఇంకా కొంచెం గట్టి స్వరముతో చెప్పండి, దేవా నీతో నేను నడవాలి. Cry out to him with the tears. కన్నీటితో మొరపెట్టండి, నీతో నేను నడవాలి నాయనా. Cry out to him with the మొరపెట్టండి, tears. నీతో నేను నడవాలి. And one day God took him. ఒక రోజు దేవుడు హానోకును తీసుకొని వెళ్ళిపోయాడు. One day God took him. ఒక రోజు దేవుడు హానోకును తీసుకొని వెళ్ళిపోయాడు. After the fall, that was the first miracle. God took somebody. దేవుడు ఆ జల ప్రళయము తర్వాత చేసిన మొదటి అద్భుతం, దేవుడు ఒక మానవుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. Jesus is coming back to take us home. యేసయ్య మరలా తిరిగి రాబోతున్నాడు, మనలందరినీ కూడా పరలోకమునకు తీసుకొని వెళ్ళడానికి. Yeah, like a hero being taken up, we are going to be taken up. హానోకు వలె నీవు నేను కూడా దేవుని చేత కొనిపోబడబోతున్నాము. Come on, let us walk with God. దేవునితో నడుద్దాం. అందుకనే Come on, lift your hands and worship him. చేతులు పైకెత్తి ప్రభువును ఆరాధించండి. Oh మంజీవాడా ఆరాధనా గొప్పవాడా ఆరాధనా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచున్నవి అన్ని వేళలా. మంచివాడా ఆరాధనా గొప్పవాడా ఆరాధనా. స్తోత్రం. దేవునితో నడవటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవునితో నడుచుట, దేవునితో నడుచుట. హానోకు దేవునితో కూడా నడిచాడు. ఆదామావుల తర్వాత మరలా దేవునితో నడిచిన వాడు హానోకు. హానోకు తర్వాత మరలా దేవునితో నడిచిన వాడు నోవాహు.
ఈ తరములో నీవు దేవునితో నడవాలని పరలోక తండ్రి ఇష్టపడుతున్నాడు. ఈ తరములో నీవు దేవునితో నడవటానికి నువ్వు అంగీకరిస్తే, దేవునిని కలుసుకోవాలి, ఆయనతో నడవాలన్న ఒక ఆకలి నీకుంటే ఆయన నిన్ను కలుసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన కన్న తండ్రి, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో తండ్రి మీ కృపాసనం సమీపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ 41వ దినం 42వ దినం నీ దాసుని నిలబెట్టుకొని మా విశ్వాసమును వృద్ధి పొందించమని పగటిపూట ఆరాధనలో మీరు మాట్లాడినారు. స్తోత్రం. ఈ 2వ ఆరాధనలో మీతో కూడా నడిచిన ఆనోకుని గురించి మీరు మాట్లాడినారు. స్తోత్రం. ఈ శుభవేళ ఈ తరములో నీ విషయమైన ఆకలి కొనిన వారిని ఈ తరములోనైనా నీతో నడవటానికి మీరు ఇష్టపడుతున్నారు. మాకు ఒక దైవిక ఆకలి ఉంటే ఆ ఆకలి తెచ్చటానికి మీరు ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమకూర్చబడిన పరిశుద్ధ సంఘం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ 42 దినాలు విజయవంతం చేసిన మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ రాత్రినైనా నీ కృపాసనము చేరిన వారిని ఎవరిని మీరు ఒట్టిగా పంపటం లేదు, దీవించి పంపుతున్నారు. నీ దక్షిణ హస్తముతో ఆశీర్వదించి పంపుతున్నారు. కృపాక్షేమములు వీరు వెంట వచ్చు కాక, మితిలేని నీ కనికర కటాక్షములు వారికి తోడుగా ఉండును కాక, ప్రతి వాని అవసరాన్ని మహిమైశ్వర్యం చొప్పున తీర్చబడును కాక, సన్నిధి కాంతి ప్రకాశింపచేసి వర్ధిల్ల చేదురు కాక, తిరుగు ప్రయాణములకు భద్రతతో కూడిన క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించుదురు కాక. దీని తదుపరి జరగబోతున్న విజ్ఞాపన ప్రార్థనలో నీ బలమైన అభిషేకం ఉంచి వాడుకోబోతున్నారు. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ తోడయుండి ఆశీర్వదించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం. అందరం చేతులెత్తి అల్లాడిస్తూ ఒక నిమిషం అందరు కూర్చోనండి. ఏం సౌండ్ డిస్టర్బ్. నలభై 42 దినాలు పూర్తయిపోయినాయి. 43వ దినం
రేపటి దినం శుక్రవారం దినం కనుక రేపు దైవిక స్వస్థత పరిచర్య రేపటి దినం జరగబోతుంది. రేపు రాత్రి జరుగుతున్న ఆరాధనలో దైవిక స్వస్థత పరిచర్య జరగబోతుంది. అంచేత ఈ 42 దినాలు పూర్తించబడ్డాయి. ఆఖరి దినాల్లోకి వచ్చాం. ఆఖరి 7 దినాలలో మనమే ప్రవేశించబోతున్నాం. రేపటి దినం దైవిక స్వస్థత పరిచర్య జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. రేపు సాయంత్రం స్వస్థత పరిచర్యల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి. ఇన్ని దినాలు ఆయన సన్నిధిలో గడిపిన మీరు ఖచ్చితంగా దైవిక స్వస్థతను పొందుకుంటారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభిస్తుంది. కాబట్టి రేపటి దినాన్ని దైవిక స్వస్థత పరిచర్య దినంగా ప్రకటిస్తున్నాను. ప్రార్థనలతో ఉపవాసాలతో సిద్ధపడి రండి. రేపు పగలు సరిగ్గా 11 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. రేపు రాత్రి 6:30 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. కనీసం ఈ కొద్ది దినాలైనా పగలు రాత్రి ఆయన సన్నిధిలో ఉండటానికి సంసిద్ధపరచుకోండి. కృప అందరికీ తోడైండునుగాక. రేపు ఆరాధనకు వచ్చేవారు పెందలు కడ సిద్ధపడి రండి. ఓ ప్రత్యేకమైన